చెప్పండి మీ పరిచయం నుంచి స్టార్టింగ్ చెప్పేసి అసలు ఎలా ఏర్పడింది అంటే మీ నా ఇద్దరి బాల్యం పరిచయం. గురించి చెప్తున్నారా లేకపోతే ఈ మా జోడి గురించి సరే ఫస్ట్ చెప్తున్నారా? మీ ఇద్దరు పరిచయం ఎలా ఏర్పడింది చెప్పండి. మా ఇద్దరి పరిచయం గురించి సినిమాలో ఉన్న ట్విస్ట్ లాంటివి ఉంటాయి చాలా ఉంది. twist లు ఉంటాయన్నా? చాలా twist తను ఉంది. నోటితో ఎట్లా వినాలని నేను ఎదురు చూస్తున్నాను. తన గురించి నాకు ఐడియా లేదు. తనని ఫస్ట్ టైం ఒక జస్ట్ చుట్టాలు అమ్మాయి లెక్క పరిచయం అంతే. సో అప్పుడు తను చూసి ఆ రోజు చూసిన తను ఎవరో నాకు తెలియదు, పట్టించుకోలేదు, వదిలేసిన. సో ఆఫ్టర్ సమ్ డేస్ ఏమైంది, కొన్ని రీజన్స్ వల్ల నాది బ్రేక్ అయిపోయింది. సో బ్రేక్ అయిన తర్వాత అసలు ఏమీ నాకు టచ్ లో రాలేదు. సో బ్రేక్ అయిన తర్వాత ఏమైంది, క్యాజువల్ గా ఇట్లా మా వాళ్ళు ఇట్లా సంబంధాలు మ్యాచెస్ అది ఇది అన్నప్పుడు అంటే టు బి ఫ్రాంక్, తను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అనే విషయం తెలిసి నువ్వు ఎలా మ్యారేజ్ కి యాక్సెప్ట్ చేసినావు అని అడిగారు. మీరు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు మీకు ఎక్కడ దాకా వెళ్తావు అనేసి అన్నాడు కదా, సో అప్పుడు మీకు ఏమనిపించింది? ఎక్కడ దాకా వెళ్తుంది అన్నప్పుడు ఎగ్జాక్ట్ అయితే నేను మ్యారేజ్ దాకా వెళ్తుంది అని మాత్రం అనుకోలేదు సీరియస్లీ. ఇంకా అది డెస్టినీ. ఇంకా అది ఏ విధంగా రివీల్ అయింది మీ ఇంట్లో? లేదు అసలు తెలియదు. ఈ రోజు మీ వీడియోలో చూస్తారండి. ఇప్పుడు అందరి లవర్స్ లాగా బైక్ లో తిరిగి పార్కులు సినిమాలు అట్లాంటిది లేదు. జెన్యున్ గా అనుకున్నాం, చేసుకోవాలనుకున్నాం, అట్లా అనుకున్నాం. ఈ ట్విస్ట్ వల్ల అనుకోకుండా మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడైంది మీ మ్యారేజ్ మళ్ళీ? 2016 ఏప్రిల్లో అయింది. 2016. ఇంకో ట్విస్ట్ ఏంటంటే చెప్పండి. మ్యారేజ్ లా నువ్వు అన్ని రివీల్ చేస్తున్నావు. మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ side లో వాళ్ళ ఇది ఉంటుంది మన Lifestyle. మీద ఎఫెక్ట్. కాబట్టి ఈయన దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, నువ్వు అంటే ఇప్పుడు మోడర్న్ జనరేషన్ కదా, ఇలా ఉండాలి, నువ్వు నా వైఫ్ ని నేను ఇలా చూడాలి. ఓకే. సో తన దగ్గరకు వచ్చేసరికి ఎలా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అనే ఇది కాకుండా, లేదు ఉన్నది షార్ట్ లైఫ్. ఆయన మోటో ఏంటంటే ఉన్నది చాలా షార్ట్ లైఫ్ కాబట్టి నచ్చినట్టు ఉండాలి. ఓకే. నాకు మా అమ్మ ఎట్లనో, నాకు ఇప్పుడు నాకున్న కూతురు ఎట్లనో, తను అంతకంటే ఎక్కువ. అంటే ఒక ఆడపిల్ల నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చింది. ఆల్మోస్ట్ మా ఊరి పొలం మీద దాటిన తర్వాత అది ఏం జరిగిందో తెలియదు, అది ఎట్లా అయిందో అదే కొంచెం నాకు సరిగ్గా గుర్తు కూడా వస్తలేదు. కానీ అది ఎంత హారబుల్ యాక్సిడెంట్ అంటే అది అదృష్టం అనుకో, పిల్లల అదృష్టం. ఎవరికైనా ఏమైనా అయిందా? ఈ కాళ్ళు వెనుక, సో ఇట్లా ఇట్లా బోర్ల పడ్డా. అదే ఒక వీడియో పెట్టారు, అదే అరే నువ్వు లేని లోటు లోటు తెలుస్తుంది, నా కోసం తిరిగి రారా అనేసి పెట్టారు తన కోసం. అది చెప్తే ఇప్పటికి మళ్ళీ ఎమోషనల్ అయిపోతున్నాయేమో అనిపిస్తుంది. 3 సార్లు చేయించుకున్నా పైల్స్ హాస్పిటల్, ఈ పైల్స్ హాస్పిటల్ గురించి. సో ఎక్కడికి వెళ్ళినా రిజర్వేషన్ లేదు. లైట్గా అప్పుడు ఒకసారి సడన్గా మోషన్లో సడన్గా ఒక రోజు మేడం కాల్ చేసింది, డాక్టర్. 10 days గ్యాప్ తర్వాత 1 week 10 days గ్యాప్ తర్వాత ఫోన్ చేసింది. సో ఫోన్ చేసి ఇట్లా ఒకసారి హాస్పిటల్కి రాను, ఫ్యామిలీ మెంబర్ని తీసుకుని రాను. అంటే ఇట్లా మా బాగున్నాడు అంటే వాళ్ళు కాదు, మీ ఫ్యామిలీ మెంబర్లే కావాలి. అర్థంగా ఏమైంది మేడం అన్న అంటే, బాబు మీకు డీలే చేయకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళమన్నారు. ఈమెకు చెప్పిన నాకు రేపు సర్జరీ, నేను ఈ సర్జరీ నుంచి నాకు చివరిగా ఒకసారి పాపం చూసుకోవడం ఉంది అని పడుకుంటే, అప్పటిదాకా సర్జరీ అయింది, బ్యాగ్ ఉంది, బ్యాగ్ ఉంది కదా ఉంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సూపర్ జోడీ ఉన్నారు. సో సూపర్ జోడీ అని ఎందుకు అంటున్నా అనేది వీడియో మొత్తం చూడండి. సో ఫస్ట్ అయితే మనం వాళ్ళని పరిచయం చేసుకుందాము. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్ సార్. నాకు మేడం పేరు తెలియదు, మీరు మేడం పేరుతో పరిచయం చేయండి. సార్ పేరు నాకు తెలియదు, మీరు సార్ పేరుతో పరిచయం చేయండి ఒకసారి. సో తన పేరు పద్మ. ఓకే. సో తన అంటే మా ఇప్పుడు ప్రజెంట్ మా జోడి గురించి చెప్పడానికి ముందు మా పర్సనల్ ముందు ఏం జరిగింది మేడం మీరు కూడా చెప్పండి సార్. సో మా ఆయన పేరు శ్రీను, నాకు వైఫ్ ఆఫ్ శ్రీను అంటే అట్లా చెప్పడమే ఇష్టం అన్నమాట. ఓకే. మీరు ఒకటి గమనించారా? చెప్పండి. పద్మ శ్రీనివాస్, పద్మావతి శ్రీనివాస్. ఓకే. సో మాకు ఇది ఒక సెంటిమెంట్. పద్మావతి శ్రీనివాస్. ఫర్దర్ గా ముందు ఈ పేరుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తూనే ఉంటా. ఓకే. అది కూడా మా వీడియోలో కూడా చిన్న రివీల్ చేయండి. యా కంపల్సరీ. అంటే యాక్చువల్ గా మేము కలవడానికి ముందు జరిగిన ఇన్సిడెంట్ లో ఇది కో ఇన్సిడెంట్ యాక్చువల్ గా. ఓకే. ఎట్లా అంటే ఈ మా పెళ్లికి ముందు ఈమె ఒకసారి మన తిరుపతి పోయి వచ్చింది, నేను తిరుపతి పోయి వచ్చిన. తిరుపతి పోయి వచ్చినాక ఇద్దరికి పెళ్లి అయింది. అంటే ఇద్దరికి తెలియదు అప్పుడు ఆమె అంటే అది కూడా చెప్తా తెలుసు. సో చెప్తా. యాక్చువల్ గా మా ఇంట్రడక్షన్ వచ్చేసి క్యాజువల్ గా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళింది. తను రిలేటివ్సే, బిఫోర్ మ్యారేజ్ అని కూడా వాళ్ళు రిలేటివ్సే. బట్ తను నేను మ్యారేజ్ చేసుకుంటా అనే విషయము తెలియదు, కోఇన్సిడెన్స్ గా జరిగింది. సో మా పరిచయం కూడా చెప్పండి. మీ పరిచయం నుంచి స్టార్టింగ్ చెప్పేసి అసలు ఎలా ఏర్పడింది? నా బాల్యం గురించి చెప్తున్నారా లేకపోతే మా జోడి గురించి? సరే ఫస్ట్ మీ ఇద్దరు పరిచయం ఎలా ఏర్పడింది? మా ఇద్దరు పరిచయం గురించి. అది
చాలా వెరైటీగా ఉంటుంది యాక్చువల్ గా. సినిమాలో ఉన్న ట్విస్ట్ లాంటివి ఉంటాయి చాలా ఉంది. twist లు ఆ, ఉంటాయి ఒక అన్న. చాలా twist తను ఉంది. రోజు ఎట్లా? వినాలని నేను ఎదురు చూస్తున్నాను. సో అయితే ఇది చాలా రివీల్ చేసే చాలా మనం. సో కొన్ని నేను ఎవరిని ఇబ్బంది పెట్టే వర్డ్స్ ఆపేసి చెప్తాను అంటే కొందరికి. ఓకే యాక్చువల్ గా తనకి నేను మ్యారేజ్ చేసుకోక ముందు నేను తను వేరే ఒక పెళ్లిలో కలిసిన. ఓకే సో అప్పటికి నేను వేరే చేసుకుపోయే అమ్మని ఈమెకు పరిచయం చేసిన. సో అప్పుడు అట్లా తన గురించి నాకు ఐడియా లేదు. తనని ఫస్ట్ టైం ఒక జస్ట్ చుట్టాలు అమ్మాయి లెక్క పరిచయం అంతే. సో అప్పుడు తను చూసి ఆ రోజు చూసిన తను ఎవరో నాకు తెలియదు, పట్టించుకోలేదు, వదిలేసిన. సో ఆఫ్టర్ సమ్ డేస్ ఏమైంది, కొన్ని రీజన్స్ వల్ల నాది బ్రేక్ అయిపోయింది. సో బ్రేక్ అయిన తర్వాత అసలు ఏమీ నాకు టచ్ లో రాలేదు. సో బ్రేక్ అయిన తర్వాత ఏమైంది, క్యాజువల్ గా ఇట్లా మా వాళ్ళు ఇట్లా సంబంధాలు మ్యాచెస్ అది ఇది అన్నప్పుడు సో వీళ్ళ టాపిక్ అది వచ్చింది కానీ పెద్దగా తెలియదు. అయితే అంతకుముందు వీళ్ళ నాన్న నాకు పరిచయం, ఇట్లా అబ్బాయి మంచోడు అది ఇది అన్నట్టుగా నాతో ఎక్కువ గ్యాదర్ అయ్యేవాళ్ళు. సో అట్లా అనుకోకుండా ఈ అమ్మాయి నేను ఇద్దరం ఫోన్ మాట్లాడాల్సి వచ్చింది. అది కోఇన్సిడెన్స్, అది వేరే ఒకరి వల్ల నేను తను మాట్లాడాల్సి ఉంది. అప్పుడు మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. సో నేను అప్పుడు డే అండ్ ఫస్ట్ డే మాట్లాడినప్పుడు సెకండ్ డే చెప్పేసిన. సో మనం మాట్లాడుకుంటున్నాము, ఈ పరిచయం ఎటు వెళ్తుందో నాకు తెలియదు, బట్ నేను ఎవరో తెలుసు నీకు. ఫర్దర్ గా మన మూమెంట్ ఎటు వెళ్ళినా నేనేంటో నీకు తెలుసు. బిఫోర్ నేను ఇట్లా అనుకున్నాం అదంతా నీకు తెలుసు. సో దాని విషయంలో మనకి ఎట్లాంటి క్లాషెస్ ఉండొద్దు. సో తను కూడా ఓకే చెప్పింది, నేను కూడా ఓకే చెప్పిన. ఈ విషయం అనేది ఎవరికి తెలియదు. ఈ రోజు మీకు తప్ప ఎవరికి తెలియదు. సో క్వశ్చన్ ఏంటంటే, మీరు మేడం ని పరిచయం చేశారు కదా, సో అప్పుడు ఆ మేడం మీకు తెలుసా అప్పటికి? అంటే ఫస్ట్ టైం పరిచయం చేసినప్పుడు అది నేను అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని రిలేటివ్స్ అమ్మాయి అని తెలుసు, బట్ రిలేషన్ ఉందన్నమాట. ఓకే అంటే ఇట్లా రిలేషన్ అప్పుడు తెలుసా అంటున్నా. లేదు తెలియంటే పరిచయం ఎట్లా చేశారు? రిలేషన్స్ ఇప్పుడు నాకు నేను అనుకున్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయికి దగ్గర రిలేషన్, ఈ అమ్మాయి పరిచయం చేసింది. సో అండ్ సో అమ్మాయి అంటే నేను పద్మ అంటే పద్మ హాయ్ అండి, ఈ అమ్మాయి ఇట్లా మీరిద్దరు ఓకే బాగున్నారు మీ కప్పులు అని నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది. అట్లా జరిగిపోయింది. సో అట్లా జరిగింది. సో తర్వాత మేము మ్యారేజ్ అయితే మేము అనుకున్నాం ఒకరికొకరికి మనం ఎట్లా అంటే మాకున్న ఇంకో పెద్ద టెన్షన్ భయం ఏంటంటే, సో మనకు మనం సార్ ఒక్క నిమిషం ఉన్నాయి, మీ టెన్షన్ ఆపండి, మేడం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మేడం అప్పటి నుంచి సైలెంట్ ఉంది. లేదు తన నోటి వెంటే వినాలని చాలా రోజుల నుండి. ఓకే మీరు కూడా నీ ఫీలింగ్ చెప్పు. ఆ రోజు అసలు ఎలా చెప్పాలి నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, అంటే టు బి ఫ్రాంక్ తను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అనే విషయం తెలిసి నువ్వు ఎలా మ్యారేజ్ కి యాక్సెప్ట్ చేసినావు అని అడిగారు. ఎవరింట్లో అంటే థర్డ్ పార్టీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్ సర్కిల్ ఇట్లా డిస్కస్ చేస్తాం కదా ఈ విషయాలన్నీ. ఇట్లాంటి విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తే వాళ్ళు క్వశ్చన్ చేశారనమాట. చెప్పాను నేను ఇంకా లేదు నాకు ఎందుకో, అంటే ఇప్పుడు ఫేస్ అయితే చూడలేదు, అంటే అంతకంటే ముందు రిలేషన్ ఉంది కాబట్టి ఫేస్ చూడలేదు. కాకపోతే ఇప్పుడు రిలేషన్ లో పలానా అమ్మాయి మంచిది అని వీళ్ళకి చెప్పడము, పలానా అబ్బాయి ఉన్నాడు క్యారెక్టర్ పరంగా చాలా మంచోళ్ళు, వాళ్ళకు జాబ్ చేస్తున్నాడు, ఉన్నంతలో వాళ్ళు ఇట్లా ఉంటారు, మంచి వ్యక్తిత్వం అనేది ఒక థర్డ్ పార్టీ చెప్పడం వల్ల తర్వాత ఈయనకు ఒకసారి పరిచయం చేసింది అన్నప్పుడు చూస్తాం కదా, ఎందుకో తెలీదు యాటిట్యూడ్ నచ్చింది అనమాట, అంటే మనస్తత్వం నచ్చింది. అట్లా ఓకే అని అనిపించింది అంతే. ఇంకా మీరు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు మీకు ఎక్కడ దాకా వెళ్తావు అనేసి అన్నాడు కదా, సో అప్పుడు మీకు ఏమనిపించింది? ఎక్కడ దాకా వెళ్తుంది అన్నప్పుడు ఎగ్జాక్ట్ అయితే నేను మ్యారేజ్ దాకా వెళ్తుంది అని మాత్రం అనుకోలేదు సీరియస్లీ. ఇంకా అదే డెస్టినీ. ఇంకా అదే విధంగా రివీల్ అయింది మీ ఇంట్లో? లేదు అసలు తెలియదు, ఈ రోజు మీ వీడియోలో చూస్తారు. అసలు 100% యాక్చువల్ గా అది అంటే మాదేదో బైక్ మీద తిరిగి ఎంజాయ్ అట్లా లవ్ కాదు, ట్రూగా అనుకున్నాం. ట్రూగా మేము ఇన్సైడ్ మా ఫీల్ ఉండే జస్ట్ చేసుకుంటే బాగుండేది అలా అనుకున్నాడు. నేను అనుకున్నాను ఏదైతే ఉంది ఇప్పుడు ఒక స్టెప్ అయితే అనుకునే వరకు అది ఒక థాట్ ఉంది. కాకపోతే ఎలా అంటే అమ్మ వాళ్ళు ఒకరు ఉంటారు, పేరెంట్స్ ని బాధపడే ఆలోచన అయితే లేదు. వాళ్ళ త్రూ వస్తే బాగుండు అని మనసులో ఉంటది కదా, ఒకటి నచ్చినప్పుడు అంత అఫీషియల్ గా జరిగితే బాగుండు అన్న ఒక థాట్ తనకు ఉంటది, చిన్న ఆశ. భగవంతుని గట్టిగా అనుకున్నాను, వెంకటేశ్వర స్వామిని. అసలు ఇంకో ఈ వీడియో మీరు రివీల్ చేయాలో మీరు తర్వాత ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ పెద్ద ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే
ఇది మేము అనుకున్న తర్వాత ఈమె మొక్కుకుందని నాకు తెలియదు కానీ తిరుపతికి వెళ్ళి వచ్చి గుండు చేసుకుంది. దేనికి అవ్వాలని అది చేసేస్తున్నావు అన్ని. ఎందుకు అవ్వాలి జరగాలని చెప్పేసా? అయితే అక్కడ నుంచి ఇంకా పెద్ద ట్విస్టులు జరిగినాయి మళ్ళా. అంటే మ్యారేజ్ కోసం అని ఏం కాదు. కాదు లేదు, జనరల్ గా క్యాజువల్ సరేలేండి, అన్ని ట్విస్ట్లన్నీ రివీల్ చేస్తున్నావు నువ్వు. తెలియాలిగా. మీకు మెమరీస్ మళ్ళీ గుర్తొస్తాయి కదా మేడం, అవి అక్కడ కూర్చొని డిస్కషన్ చేసుకోవడమే కానీ ఇప్పటి వరకు ఇట్లా ఓపెన్ అప్ అయింది ఎప్పుడు మళ్ళీ మీకు లేదన్నమాట. మెమరీస్ అని గుర్తొస్తాయి వీడియో చూసినప్పుడు, అని అది ఇట్లాంటివి ఉన్నాయి కదా అని మళ్ళీ మీకు గుర్తొస్తాయి. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఏదైతే తను వెళ్ళింది అన్ఎక్స్పెక్టెడే, నేను అన్ఎక్స్పెక్టెడ్ గానే వెళ్ళాను. అంటే నేను మా ఫ్యామిలీతో, తను వాళ్ళ రిలేషన్స్ తో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అంటే తను ఇట్లా చేసుకుందాం అనుకున్న అమ్మాయి సమ్ రీజన్స్ ఏదో అయింది, అయిపోయింది. అట్లా అయిన తర్వాత ఎట్లాగో మ్యారేజ్ అయితే చెయ్యాలి, వాళ్ళ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా. మాకు వీళ్ళకు కామన్ రిలేషన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ దృష్టికి వెళ్ళింది అనమాట. అంటే పలానా అమ్మాయి ఉంది, వీళ్ళిద్దరికి బాగుంటుంది, తను ఇప్పుడు నేను ఎట్లా ఉంటాను, నా యాటిట్యూడ్ ఏంటిది అనేది వాళ్ళకి తెలుసు, ఈయన ఎలా ఉంటాడు ఇంట్లో అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరికి సెట్ అయితే బాగుంటుందేమో, హ్యాపీగా ఉంటారు కదా అని వాళ్ళు మా నాన్నతో వచ్చి డైరెక్ట్ చెప్పేశారు అనమాట. అట్లా కాదు, అసలు యాక్చువల్గా ఏమైందంటే మీరే బాగా చెప్తున్నారు. కాదు అట్లా కాదు భయ్, ఇప్పుడు జరిగిన ముచ్చట ఆ రోజు ఏమైందంటే మేము అయితే నేను బిఫోర్ మా మ్యారేజ్ సెటప్ అంతా స్టార్ట్ అవ్వే ముందుకు ఏమైందంటే నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇఫ్ ఇన్ కేస్ మన వాళ్ళు ఇట్లా ఒప్పుకోకపోతే మన సిచ్యువేషన్ ఏంటి, నీ ఆలోచన ఏదని అడిగిన. అంటే తను ఏమన్నదంటే ఒప్పించే చేసుకుందాం, ఎట్లన్నా ఇంట్లో ఒక్కరు సపోర్ట్ చేసినా చాలు, కనీసం బయట చేసుకున్నా కానీ ఇంట్లో వాళ్ళు ఒక్కళ్ళు ఉండాలి, కానీ బయటకు వచ్చేంత ధైర్యం నాకు లేదన్నట్టు తను అన్నది. సో నేను అదే అంటే ఎట్లా ఇంట్లో నుంచి మొన్న ఎట్లా చేయాలి అని ప్రయత్నాలు చేస్తా ఉన్నా. ఎట్లా అయితే కాదని చెప్పేసి మా అన్నయ్యకి ఇంట్లో మా అన్నయ్యకి చెప్పిన. సో మా అన్నయ్య కూడా ఆయన మా అన్నయ్యగా ఆయన వే ఆఫ్ వేలో దాన్ని చేద్దామని అనుకున్నాడు. అసలు ఏం జరిగిందో ఎట్లా జరిగిందో ఎవరు అనుకున్నారో తెలియదు కానీ మాకు తెలియకుండా మా మామయ్య వీళ్ళ నాన్న ఒక రోజు ఫోన్ చేసి ఇంటికి రాన్నాడు. సో అంటే ఇంటికి లేదు, క్యాజువల్ అంత ముందు కూడా పోయినా. పోతే గుండుతో ఉంది, టీ తీసుకొచ్చి ఇచ్చింది, తాగిన. అది మా పెళ్లి చూపు యాక్చువల్ గా. ఆయన మా మామయ్య ఏ ఉద్దేశంతో పిలిపించు నాకు తెలియదు. టీ తాగేసిన వెళ్ళిపోయినా. సో అప్పటి వరకు కొంచెం పాజిటివిటీ ఉండే, మేబీ ఆయన ఇట్లా ఆలోచిస్తుండో లేకపోతే వేరే అయినా పని మీద పిలిచిండు అని డైలమాలు ఉన్నాను. అది పెళ్లి గురించి అని తెలియదు, అది కూడా అయిపోయింది. అదే అసలు చెప్తున్నా, ఆ టాపికే రాలే మా మామయ్యకి నాకు పెళ్లి అనే టాపికే రాలే. అయితే నెక్స్ట్ ఒకసారి ఫోన్ చేసి ఇట్లా పటేల్గూడెం పోతున్నాము వస్తావా అన్నాను. మా ఊరు పటేల్గూడెం పోతున్నా దేనికి అంటే రేపు వెళ్తున్నావు నువ్వు కూడా రా, అమ్మలతో మాట్లాడాలి పని ఉంది నువ్వు రా అన్నాను. అంటే స్ట్రైక్ అయింది నిజంగా, అదైతే బాగుండు. నేను అనుకున్నది పెళ్లి గురించి అయితే బాగుండు అనుకున్నట్టే ఆయన 5-6 తీసుకొని వచ్చిండు, కూర్చున్నాడు, వచ్చి పెళ్లి అన్నాడు, మాట్లాడే. నాకు వెళ్ళినా మీరు కూడా? నేను వెళ్ళినా. అయితే వెళ్ళినాక వీళ్ళు వచ్చినాక అప్పుడు నాకు రివీల్ కన్ఫర్మేషన్ వచ్చింది, ఇదేదో గట్టిగా ఉంది. కాకపోతే అంటే నీకు తెలియని విషయం ఏంటంటే పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కదా, అంటే వాళ్ళు చెప్పారనమాట నాన్నకి. నేను అంటే ఇంట్లోనే ఉంటాం కదా, మా ఇంట్లో ఏదో పండగ అయింది అంటే వాళ్ళు ఇప్పుడు నా పనిలో నేను ఉన్నాను, పండగ గురించి వచ్చారు, చెప్పారనమాట. అంటే నాన్నకి ఇట్లా చెప్పేసారు, ఇట్లా అబ్బాయి ఉన్నాడు, ఇట్లా చేద్దాం అనుకుంటున్నారు, మన రిలేషన్ లోనే ఉంటుంది, దూరం ఎందుకు అనేసి. వాళ్ళు మా మ్యారేజ్ వెనక అయితే వాళ్ళ హెల్ప్, వాళ్ళ ఇదే అయితే చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళే ముందు, ఎవరో ఒకరు ముందు ఉండాలి కదా, ఈ క్రెడిట్ అయితే వాళ్ళకి ఉంటది. కపుల్స్ అన్నట్టుగా మా మామయ్య కూడా చాలా ఇష్టపడి చేసుకున్నాను. అంటే నన్ను సర్ప్రైజ్ విజిట్ చేసిందంటే చూడుగా, అంటే నా అనుమతి లేకుండా ఆయన నాకు ఏ విషయం చెప్పకుండా నమ్మకం. మీరు చిన్నప్పటి నుంచి చూసినట్టు, చాలా అబ్జర్వ్ చేసినట్టు. చిన్నప్పటి నుంచి కాదు, మా చిన్నాన్న కొడుకుని వీళ్ళ రిలేషన్ లో ఇచ్చినాను, మా వదినే వీళ్ళ రిలేషన్ ఆమె. సో ఆయన పెళ్లి అయినప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ వాళ్ళది ఇంచుమించు 20. అప్పటి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆల్మోస్ట్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టుండు. అప్పుడు మధ్య వచ్చిపోయింది. పెళ్లి వచ్చేసరికి ఆయనకి కన్ఫర్మేషన్ వచ్చింది, నాకు వేరే సంబంధాలు లేకపోతే పెళ్లి ఈయనకి పెళ్లికి వచ్చి ఈయన మంచి అబ్బాయి ఎవరికైనా మన వాళ్ళకి ఇచ్చేయాలనే ఆలోచన ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. సో ఇట్లా మాకైతుంది అనే విషయం మాకేమో ఉండొచ్చు మైండ్ లో కూడా. మేబీ బయట ఇంత మంచి అబ్బాయి బయటకి వెళ్ళబోయాడు ఎందుకు మన దగ్గర. ఆడికి వచ్చినాక కాదన్న, ఆడికి వచ్చినాక నీకు ఇష్టమా, నీకు ఇష్టమా ఇట్లా చేసుకుంటామని అడుగుతలేరు.
ఎంత కట్టడం ఆ? అంటే ఇంకా అరే, వాళ్ళకి కూడా ఒక ఏంది clarity నాకు ఏం ఉందేమో. అడగరా, నేను ఒక ఉన్నా నన్ను ఏమన్నా అడగరా, ఇట్లే మేబీ ఉంటుందా? తెలిసింది కావచ్చు మీ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటుంది ఏ, లేదు, సీక్రెట్ గా విన్నారేమో. లేదు, లేదు. అప్పుడు ఫోన్లు అంత సీన్ నా దగ్గర మొబైల్ లేదు అసలు. మొబైల్ లేదు. మరి కాల్స్ మాట్లాడుకుంటా టైంలో నేను ఎప్పుడైనా వాళ్ళ మా- ఫ్రెండ్ ఉండి కానీ లేకపోతే ఎవరైనా అట్లా పక్కన ఉండి ఉన్నప్పుడు చేస్తారు చాలా కానీ తక్కువ. తనకు మొబైల్ ఉండేది అది మెయిన్ అట్లా ఏం లేదు. వెళ్ళైనాక నేను కొనిచ్చిన Okay. మొబైల్ తనకి. సో ఇప్పుడు అందరి లవర్స్ లాగా బైక్ లో ఆ. తిరిగి పార్కులు సినిమాలు అట్లాంటిది లేదు. ఓకే జెన్యున్ గా అనుకున్నాం, చేసుకోవాలనుకున్నాం, అట్లా అనుకున్నాం. ఈ ట్విస్ట్ వల్ల అనుకోకుండా మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా అయితే నా అంటే ఒక్క- అయితే ఒక్క already- నిమిషం అన్న, ఇంకొకటి ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్ళారు కదా, మీరు వీళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కలిసి వెళ్ళారు కదా, అదే టైంలో మీరు గుండె చేయించుకున్నారు కదా. కలిసి కలిసి వెళ్ళలేదన్నా వెళ్ళలేదు. పెళ్లికి ముందు నేను మా వాళ్ళే family తో- అదృష్టంగా వాళ్ళు సపరేట్ గా వెళ్ళొచ్చు, ఆ, నేను సపరేట్ గా వెళ్ళొచ్చిన Okay. విత్ ఇన్ అంటే 1 మంత్. తెలీదు. ఆ. ఆ నేను టైంలో మీరు వేరే అమ్మాయిని అది అప్పటికి relation breakup అయింది అయిపోయింది, అనుకుంటా. అయిపోయినాకనే వెళ్ళారు. అవునా? ఆ, ఆహా. వెళ్ళాను. అది అందుకే గుండు అంటే Okay. ఆ మరి depression గుండె ఎప్పుడు నుండి కొట్టించారు మేడం బయటపడడానికి. అప్పుడే అసలు అదెందుకు రివీల్ ఇంకో చేస్తున్నావు? ఇంకో డిసిషన్ తెలుసా, మా అమ్మకి అయితే పెళ్లిని చేసుకోవడం డబుల్ హ్యాపీనెస్, కానీ ఆ. నాకు భయం వల్ల ఏంటంటే ఏం గుండుతోటి ఉంది. ఆ. అంటే హెయిర్ కంప్లీట్ గా రాలే, గుండెం కాదు, ఆ, కంప్లీట్ గా రాలే. అంటే అది అంటే బేబీ హెయిర్ మా అమ్మ కదా, వాళ్ళని అవునవును. మా మామయ్య వాళ్ళు ఎంత Okay. రిక్వెస్ట్ చేసిన అంటే అట్లీస్ట్ ఒక 6 months ఆ, అట్లీస్ట్ ఒక 6 months పోస్ట్ పోన్ చేయండి అంటే జుట్టు ఆహా. పెరగాలి. ఏ పిప్పి పెడతాం ఆ. అది చెప్తాం. అది వీళ్ళు అమ్మ ఇది. ఆగలేదు ఇంకెవరు. మా అమ్మ కూడా అసలు ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే మా అమ్మ ఇవన్నీ డైరెక్ట్ గా చూడలేదు, ఆ, డైరెక్ట్ Engagement లోనే ఎంగేజ్మెంట్ లో చూసింది. చూసారు. మరి చూడడానికి కూడా వెళ్ళలేదా? లేదు అంటే ఇప్పుడు నేను చెప్తున్నా మాట ఆ. ముచ్చట్లు పోయి పప్పనం అన్నీ ఓన్లీ మీ ఇంటికి అన్న ఇంకా ఏం లేవు ఇక పప్పనం గిట్ల అక్క ఇప్పుడు అది మేడం వాళ్ళ ఆ. డాడీ వాళ్ళు వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చారు, అంతే మళ్ళీ మీ వాళ్ళు మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళలేదు. వాళ్ళకి ఎందుకు అంత నమ్మకం అంటే మా రిలేషన్స్ మధ్యలో ఉన్నారన్నాను కదా, ఉమ్. వాళ్ళు మాకు ఎంత నమ్మకమో వాళ్ళకి ఇప్పుడు పలానా అమ్మాయికి ఇచ్చి చేయండి అంటే బ్లైండ్ గా నమ్మే అంత నమ్మకం Okay. అన్నమాట. అంటే వీళ్ళ మంచిది అయితేనే తీసుకొస్తారు కదా. అంటే చూడడానికి కొంచెం అనిపిస్తుంది అత్తమ్మ వాళ్ళు ఆహా. మా వాళ్ళని చూడాలి. ఏం చేసింది అంటే ఈమె ఒకసారి మా అన్న కూతురు ఫంక్షన్ కు మా ఊరికి వచ్చింది. ఆ. అవునవును. ఆమె ఎట్లుంటది అంటే ఆయన వీడియో క్యాసెట్ పాత తీసుకొచ్చి Okay. ఇట్లుంటది అని చెప్పి ఆ వీడియో క్యాసెట్ లో చూపించిండు. చాలా ఆ. years సో అప్పుడు gap. వీళ్ళకి స్ట్రైక్ అయింది, ఆహా ఈమె బాగుంది మంచిగా ఉందని. సో అప్పుడు ఎట్లుందో అట్లే ఉంది అనుకున్నారు, గుండు ఇదంతా తెలియదు. నేను వదిలాను, అమ్మ బాగాలేదు వద్దు అసలు, ఇప్పుడు అది ఇక ఎట్లన్నా అలా క్యాన్సిల్, అది ప్రజెంట్ క్యాన్సిల్ చేయాలని, నచ్చది మీకు వద్దు ఇప్పుడు ఎట్లుంది అట్లుంది అంటే ఏమన్నా మీకు చేసుకుంటే ఇక వాళ్ళు నా మాట వినలే. ఇంకోటి ఇప్పుడు తన గుండె చేయించుకున్నప్పుడు మీరు కాల్స్ అప్పటికి మాట్లాడుతున్నారు కదా. అప్పుడు మాట్లాడడం ఆపేశాడు. మాట్లాడడం ఆపేశాడు. గుండె ఎందుకు వేసుకున్నాక అంటే మాట్లాడడం మానేసిన. హెయిర్ ఇచ్చానని మాట్లాడడం నాకు ఆపేశాడు. ఇష్టం లేదు. ఆ. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటామని అప్పటికి అనుకోలేదు, కానీ అమ్మాయి అట్లా గుండె వేసుకుని అట్లా నాకు చూడాలనిపించలేదు. అసలు తను చూడలేదు అది గుండె అయిన ఏమో తర్వాత. అంటే నాకు అనిపించింది వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఓకే ఫస్ట్ టైం ఆయన్ని చూసాను, వెళ్ళాను. అంటే నాకు ఒకరు చెప్పారు ఫస్ట్ టైం వెళ్తే ఇట్లా ఇస్తారంట, అట్లా అది మంచిది నిజంగా అది మహిమలో ఏమో తెలియదు కానీ బ్రదర్, తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత వే ఆఫ్ చాలా పాజిటివ్ రిసీవ్ అయింది Okay. నాకు. పాజిటివ్ వైబ్స్ తన మొత్తం ద్వారా. ఏర్పడ్డాయి. మళ్ళీ అదేంటి అదృష్టంగా మా పేర్లు పద్మావతి శ్రీనివాస్ అని కలవడం కూడా ఆ. అది చాలా అదే అనిపించింది ఆయన నాకు దయ బాగా ఉంది అనిపించింది. సీరియస్లీ. ఎప్పుడైంది మీ మ్యారేజ్ మళ్ళీ? 2016 ఏప్రిల్ లో అయింది. 2016. ఇంకో ట్విస్ట్ ఏంటంటే చెప్పండి. మ్యారేజ్ లా ఆ. నువ్వు అన్ని రివీల్ చేస్తున్నావు. ఏం కాదు మేడం, మీకు మెమరీస్ గుర్తుంటాయి. అట్లా కాదు. Memories చూసిన ప్రతిసారి. ఇది వద్దు, కాదు వద్దు. పెళ్ళి అయింది. ఆ. నెక్స్ట్ మా ఇంటి దగ్గర రిసెప్షన్ రోజు ఏమైంది మీకు ఇది ఎంత అన్యాయం, నాకు పెట్టుకున్నా చాలా నీకు. బాధ అనిపిస్తుంది. మేడం మీకు మెమరీస్ గుర్తొస్తాయి మేడం ప్రతిదీ. Oh my మామూలుగా God. ఇట్లా కూర్చొని షేర్ చేసుకోరు కదా మీరు ఇద్దరు. యాక్చువల్ గా అది ఇట్లాంటి టైంలో అది ఆ వీడియో చూసిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి తప్ప ఎవరు తెలియదు ఆ. పెళ్లి రిసెప్షన్ వీడియో. నువ్వు చెప్తున్నావు ఇప్పుడు. అదే మరి ఇప్పుడు తెలుస్తుంది అని చెప్తున్నా. మరి ఏమైందంటే ఆమె పెట్టుకున్న విగ్గు ఉడిపోయింది, బిగ్ అంటే జస్ట్ జడ సవరం అంటారు కదా. ఇక నిలబడి ఏడుస్తుంది. ఇక అదృష్టం ఏంటంటే అందరూ ముందు ఫ్రంట్ సైడ్ ఉన్నారు కానీ వెనక ఎవరు అబ్జర్వ్ చేయలేదు. ఓకే ఓకే. నేను మళ్ళీ వీళ్ళ టు బి ఫ్రాంక్ ఏముందన్నా చెప్పడానికి, ఊడి కింద పడలేదు, జస్ట్ చైర్ లో పడింది అంతే. ఇక వాళ్ళ అక్కను పిలిస్తే పాప ఆమె తింటున్నది అలా చేయి కడుకొని వచ్చేసి మళ్ళీ సెట్ చేసింది ఇక సెట్ నన్ను చేసింది. నేర్పిస్తూ ఈయనకి హ్యాపీ మెమరీ. సారీ కూడా మనం మీరు మెమరీ షేర్ చేయండి అట్లాంటి. దొరకవు నేను ఓపెన్ కొంటా. ఓపెన్ అంటే ఇప్పుడు అబ్బాయి ఏముంది ఏదన్నా ఓపెన్ ఉంటాడు, అమ్మాయికి అట్లా కాదు. ఓకే. కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నారంటే అత్తమ్మ వారి ఊర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నాన్న ఏమంటారు, నీ మమ్మీ వాళ్ళ wife నీ దగ్గర ఇష్టం. అవును, మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ స్టైల్ లో వాళ్ళ ఇది ఉంటుంది Life మన మీద style. ఎఫెక్ట్. కాబట్టి ఈయన దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, నువ్వు అంటే ఇప్పుడు మోడర్న్ జనరేషన్ కదా, ఆ. ఇలా ఉండాలి, నువ్వు నా వైఫ్ ని నేను ఇలా చూడాలి ఓకే.
అట్లా అన్నమాట. ఆయన ఇంటెన్షన్ కి ఆయన దగ్గరకు వెళ్ళేసరికి ఆయనకు నచ్చినట్టు మార్చుకున్నాడు అనమాట. అంటే ఓకే. ఇప్పుడు ఒకరికి ఏదైతే కోల్పోతామో అంటే ఏదైనా మిస్ అయిన ఫీలింగ్ అవునవును. ఉందా అట్లా అది ఉండొద్దు. అవును. నువ్వు నా దగ్గరికి వచ్చినావు, నువ్వు ఇంత ముందు ఏదైతే కోల్పోయినావో అవును. దానికి డబ్బులు తీసుకోవాలి నా దగ్గర. ఓకే. దాన్ని నిజం చెప్తున్నా, పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ రోజు అన్నాను, సో మధ్యలో జరిగింది కాదు. పెళ్ళైన ఈ 8 సంవత్సరాలు 8 ఇయర్స్ 8 అవుతుంది. ఇయర్స్. 8 ఇయర్స్లో 6 ఇయర్స్ వరకు కూడా తనని ఒక్కసారి కూడా ఏడవకుండా చూసుకున్నా. ఒక్కసారి కూడా తను బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కరాడానికి కూడా నేను అంటే తను స్ట్రెయిన్ అవ్వకుండా అట్లా ఓకే. అలా చూసుకున్నా. చూసుకున్నారు. ఆ. మ్యారేజ్ అయింది కదా, సో 8 ఇయర్స్లో మీ హ్యాపీనెస్లు ఏమన్నా షేర్ చేయరాదండి? ఫస్ట్ మేడం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు అప్పటి నుంచి మీరే మాట్లాడేస్తున్నారు, మేడం తక్కువ మాట్లాడుతున్నారు. లేదు అట్లా ఏం చెప్పండి. లేదు. అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ రిలేషన్ నా వరకు అంటే మాది లైఫ్ జర్నీ 8 ఇయర్స్. నేను పెద్దగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయను. జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఇద్దరి మీరు మధ్య ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రిలేషన్ సార్ దగ్గరికి వెళ్ళిపోతాయి, ఎందుకంటే సార్ దగ్గర చాలా మాకు వస్తుంది. సార్ అంతా ఓపెన్. అందుకే మరి. ఓపెన్ ఏం లేదు, దాచుకోవడానికి ఏం లేదు. కాకపోతే అవి చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ అంతా. ఇంకా అదే చెప్పేసేయండి. అంటే ఏం లేదు. నానమ్మ అంటే ఇప్పుడు ఫ్యామిలీ అంతా నానమ్మ తాత వాళ్ళ దగ్గరే ఉండే, నాన్న అవుట్ ఆఫ్ స్టేట్స్ లో ఉండేవాళ్ళు. అట్లా గడిచిపోయింది అంతా హ్యాపీగానే. ఇంటర్ వరకు అక్కడే ఉండే, సిటీకి వచ్చాము. సిటీలో డిగ్రీ కంప్లీట్ అయ్యింది. కామన్ అన్నమాట. అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి చిన్నప్పటి నుండి లేవు. ఓకే. అంటే ఇదే కావాలి అని కాదు, ఆ సిచ్యువేషన్ కి అది ఉంది అంటే దాంతో అడ్జస్ట్ అవ్వడం నాన్న అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం అనమాట. మన దగ్గర ఏది ఉందో దాంతో హ్యాపీగా ఉండాలి అనేది మోటో వాళ్ళ నుండి నేను అది నాకు నచ్చింది అది. సో తన దగ్గరకు వచ్చేసరికి ఎలా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అనే ఇది కాకుండా, లేదు ఉన్నది షార్ట్ లైఫ్. ఆయన మోటో ఏంటంటే ఉన్నది చాలా షార్ట్ లైఫ్ కాబట్టి నచ్చినట్టు ఉండాలి. ఓకే. రేపటికి రూపం లేదంటారు కదా, అవునవును. ఆయన థాట్ అది. నాకేంటంటే రేపటి గురించి ఆలోచించి ఆశ. బతకాలి. ఆశతో బ్రతకాలనేది అవును. నా ఇంటెన్షన్. అలా ఉంటుంది అనమాట మా ఇద్దరి మధ్య. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నా ఓపెన్ గా చెప్పాలంటే, ఇప్పుడు మా ఆయన క్రెడిట్ ఇవ్వచ్చు బెస్ట్ హస్బెండ్ గా. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉంటాను, తనకి నేను జాబ్ చేయడం ఇష్టం లేదు అంటే నేను ఆగిపోయాను అక్కడే, ఇంకేం Okay. ఫోర్స్ చేయలేదు. Hmm. సో నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తను హెల్ప్ చేసేవాడు చేసే పనులలో. తను మాట్లాడినాక మీకు ఒకటి చూడాలి, చెప్పండి. బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫోటో చూడాలి. అంటే అక్కడికి వద్దాము మనము. టు బి ఫ్రాంక్ నువ్వు అన్ని అంటున్నావు కదా, అక్కడికి నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మీరు కూడా చెప్పేసేయండి మేడం. శ్రీను వైఫ్ మాట్లాడను, యాజ్ అమ్మాయిగా మాట్లాడతాను. అందుకే మేడం మీకు ఫస్ట్ ఆప్షన్ ఆవు, ఆవు, రివీల్ నువ్వు చేయాలి. మంచిగా అయినావు, అప్పుడు ఎట్లున్నా నేను లడ్డు కొంటే చల్లగా అయినా జర. అవును, ఇప్పుడు నేను అదే చెప్తున్నా, పెళ్లి చేసుకోవాలి ఒక అమ్మాయినని. నువ్వు తగ్గావు. నేను అంటే నాది అన్న ఎంగేజ్మెంట్ కాగానే జిమ్ పోయినా నా బాధకు ఎట్టు జర గట్టిగా అంటే ఫస్ట్ బై జీన్స్ నాకు టాన్సిల్స్ ఉండే. సో అవి అంటే సిచ్యువేషన్స్, ఏమైనా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం తిన్నా వచ్చేస్తాయి, వెదర్ బాగాలేదు అట్లా వచ్చేస్తాయి. అట్లా కొంచెం అంటే జీన్స్ అంటారు కదా, అలా వాటి వల్ల నేను బాగానే సన్నగానే ఉన్నాను. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం సెట్ అయ్యి మళ్ళీ ఉంటాయి కదా మ్యారేజ్. ఇంకోటి మెయిన్ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒకటి కావాలి అనుకున్నప్పుడు అది వస్తే బాగుండు అనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు వస్తుందా రాదా అన్న చిన్న భయం కూడా ఉంటది. మేబీ అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. అంటే ప్రాక్టికల్ దానికి తనకు సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నట్టుగా పెద్దగా ఏమీ లేదు. ఫస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమి ఇచ్చాడు మీ పెళ్ళి? ఫస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ మొబైల్ ఇచ్చిన. సో అంటే గిఫ్ట్ ఇచ్చాడు, సర్ప్రైజ్ నాకు అది. కాకపోతే సర్ప్రైజ్ ప్లాన్ చేయడం నీకు రాదు. ఎందుకు నేను ఏది షేర్ చేసుకోవాలన్నా తనే ఉంది. ఇప్పుడు నాకు ఏ షేర్ చేసుకోవాలన్నా తనే. ఇప్పుడు దాచిపెట్టి దాన్ని తను ఒక చేయాలంటే ప్లాన్ చేయడం చెప్పండి ఏ విధంగా చేసావు అన్న. నెక్స్ట్ టైం వీడియోలు చెప్తుంది, నెక్స్ట్ ఆ విధంగా ప్లాన్ చేయండి ఒకసారి చెప్పండి మేడం. అంటే యాక్చువల్ గా ఇప్పుడు చెప్తున్నాను, మొన్న సర్ప్రైజ్ అంటే అది సర్ప్రైజ్ అనిపించింది ఎందుకో నాకు ఫస్ట్ టైం నా లైఫ్ లో. మొన్నది అన్న మీరు ఆగండి, మేడమే చెప్పండి. అది నేను ఇచ్చి సర్ప్రైజ్ చేసిందేం కాదు, బట్ నా వల్ల సర్ప్రైజ్ అనేది చెప్పండి ఉండదు తన దగ్గర. చెప్పండి సర్ప్రైజ్ అనిపించింది కదా, అది ఏ విధంగా ఉంటుంది? అంటే యాక్చువల్ గా మొన్న ఒక బ్రదర్ బర్త్డే కి కేక్ బుక్ చేశారు. యూట్యూబ్ లైవ్ లో ఉన్నాము. అంటే నిజానికి సర్ప్రైజ్ అది. ఎందుకంటే తను అన్నాడు ఇక్కడే ఉన్నాను, నేను వస్తాను, కలిసి వెళ్ళిపోతానని తనకు చెప్పిండు. సర్లే వస్తారా, ఆయన వచ్చిన జాగారం ఉంటుంది కదా వెళ్ళిపోతారా అని ఆ థాట్ లోనే ఉన్నాం. కానీ ఆ రోజు బర్త్డే ప్లస్ జాగారం రెండు ఉన్నాయి అన్నమాట, శివరాత్రి. జస్ట్ క్యాజువల్ గా మేము యూట్యూబ్ లైవ్ పెట్టుకున్నాం, లైవ్ లో మాట్లాడుకుంటా ఉన్నాము. సర్ప్రైజ్ గా కేక్ బుక్ చేసి పంపించాడు అనమాట. నాదే. నాకు నిజంగా సర్ప్రైజ్ అనిపించింది లైవ్ లో అట్లా కేక్ కట్ చేయడం అదంతా. తను ఎట్లా ఉంటుందంటే ఫ్రీడమ్, నచ్చిందా తీసుకో
అట్లా ఉంటది కానీ ఇది మా వాడికి తీసుకెళ్ళాలి, కళ్ళు మూసి సర్ప్రైజ్ చేసి అట్లా ఏముండదు. నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా చెప్పి చేస్తా, అదే అందుకే పెద్ద సర్ప్రైజ్. అలవాటు అనమాట ఆయనకి చెప్పాలి, మంచిది ఇంకా అది చెప్పి చేయడం అలవాటు. అలా చెప్తే ఏమైందంటే మీకు నచ్చిందా లేదా తెలుస్తుంది, అవుతుంది, మీకు నచ్చిందా లేదా కూడా తెలుస్తుంది. ప్లస్ నా మైండ్ ని ప్రిపేర్ చేస్తారు అనమాట ఫస్ట్. అంటే యాక్చువల్ గా సర్ప్రైజ్ గా కేరళ ట్రిప్ తీసుకెళ్దామని ఒక 50,000 రూపాయలు పెళ్లికి ముందు దాచిపెట్టుకున్నా. పెళ్లి కాగానే రూమ్ తీసుకున్నా, ఫ్రిడ్జ్, టీవీ అది తీసుకుంటే ఆ 50,000 పోయి 10,000 ఇంకా అప్పయింది. ఇది ఎక్కడ కదా నా ట్రిప్ అయిపోయింది. నేను సో ఉన్న దాంట్లో మేము ఫస్ట్ ఎన్ని డివిజనల్ ట్రిప్పులు వేసినాం, షిరిడికి, తిరుపతికి, అంటే అన్ని మన టెంపుల్సే కానీ ఎక్కడ మేము ప్రాపర్ గా ఒక పెళ్ళైన తర్వాత హనీమూన్ టైప్ అట్లాంటిది అయితే ఏం లేదు. సో బట్ ఏదైనా ఇష్టపడి ఎక్కువ ఏ ప్లేస్ లకి వెళ్ళినా ఇద్దరు? ఎక్కువ తిరుపతి, షిరిడి, శ్రీశైలం అంతే. ఎన్ని టైమ్స్ వెళ్ళారు? తిరుపతి 2 times వెళ్ళినాం, షిరిడి 2 times వెళ్ళినాం, శ్రీశైలం అయితే ఒక 4-5 times వెళ్ళొచ్చు. హ్యాపీ మూమెంట్స్ చెప్పాలి ఇప్పుడు పెళ్ళయ్యాక 8 years లో. హ్యాపీ అదే అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే సర్ప్రైజ్ అయితే హ్యాపీయెస్ట్ మూమెంట్ అవుతుంది. సో ఎవ్రీది నేను మేము ప్రతి దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటాం అంటే అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గొడవ అయింది, ఇద్దరికి గొడవ అయింది, ఊకుంచాలి, ఏదో ఆమెని సాటిస్ఫై చేయాలి అంటే ఏదో సంథింగ్ సర్ప్రైజ్ లాగా తీసుకొస్తారు. అంటే మా వరకు ఇప్పుడు చిన్న వస్తుంటాయి, రాకుండా అనేది ఉండదు అసలు. ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు బ్రదర్ అంటే ఫ్యామిలీలో అమ్మకి నాకు గానీ అట్లా వస్తూ ఉంటాయి కామన్ గా. అట్లా వచ్చినప్పుడు అది అంటే ఎట్లా ఉండే అంటే మ్యారేజ్ అయిన కొత్తలో చాలా బాగుండే. ఎట్లా ఉండే అంటే అంటే సిచ్యువేషన్స్ మారుతున్నా కొద్దీ, లైఫ్ మూవ్ అవుతున్న కొద్దీ మనలో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి కదా. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది. కానీ పెళ్ళైన కొత్తలో తను జస్ట్ లైక్ అంటే ఇప్పుడు నేను టు బి ఫ్రాంక్ చెప్పాలి, ఒక ఫాదర్ లానే ఉండేవారు నాకు. అంటే ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఎక్కువ ఉండేది వైఫ్ అండ్ హస్బెండ్ కంటే. చూసే వాళ్ళు కూడా చాలా మంది కూడా అదే అట్లాగే ఉండాలనిపిస్తుంది. మా నాన్న తర్వాత నాన్నలాగా ఉండాలి. నాకు మా అమ్మ ఎట్లనో, నాకు ఇప్పుడు నాకున్న కూతురు ఎట్లనో, తను అంతకంటే ఎక్కువ. అంటే ఒక ఆడపిల్ల నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది లైఫ్ దాకా నాతో ఉంటది. సో తను బాగుండడమే నా బాధ్యత. సో అందుకని నేను నాకు వేరే థాట్ ఏం ఉండదు. మా అమ్మ ఎప్పుడు కూడా నాకు అదే చెప్తుంది. ఇప్పుడు నేను తను ఏదన్నా అనుకునే చిన్న అవుతాయి కదా, అప్పుడు ఏదైనా క్యాజువల్ గా అమ్మకి కాల్ చేసినా అనుకో, నన్ను తిరుగుతుంది. యాక్చువల్గా అది నేను చెప్పాలేమో, నువ్వు చెప్పడం కంటే అంతే కదా. యాక్చువల్గా ఏంటంటే అన్న, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఒక రిలేషన్ లో ఎట్లా ఉంటుందంటే, మీకు ఈ ముందు ఇట్లా స్క్రీన్ ముందు మేము కనిపిస్తున్నాము ఇలా మంచి కూర్చొని, కానీ 4 గోడల మధ్య మేము ఎట్లా ఉంటున్నాం అనేది కూడా తెలియాలి. అట్లా వచ్చేటప్పటికి పేరెంట్స్ ది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మా ఆయనకి అయ్యో ఒక అమ్మాయి నువ్వు చేసుకున్నావు, గొడవ అయింది అనగానే అంటే ఏమవుతుందిరా పోనీలే చిన్నపిల్ల మంచోళ్ళు ఇంకా అట్లా ఆయనకు అట్లా చెప్తారనమాట. మా మామయ్య అయితే ఇంకేం లేదు, వాడేమనంటే నాకు ఫోన్ చేయాలంటాడు, వాడేమనంటే నాకు ఫోన్ చేయి బిడ్డ అంటాడు మామయ్య. కోడలు మామ అట్లా బాండింగ్ ఉండదు, కూతురే. తన పర్సనల్ మ్యారేజ్ అయిన తర్వాత ఇది బిడ్డ నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, నా లైఫ్ ఇలా ఉండే, ఇది బిడ్డ అంటే ఒక కూతురులాగా ఆ రిలేషన్ అనేది ఏర్పడిపోయింది. ఇంకా మా అమ్మ నాన్న సపోర్ట్ ఎట్లా ఉంటుందో తను చెప్తే బాగుంటుంది, నేను చెప్పడం సెల్ఫ్ డబ్బా అవుతుంది. మా నాన్న అయితే అదే మా నాయన అంటే ఇక నాకు తెలియదు, ఆయన కొన్ని విషయాలు ఏమో తెలుసు. మా నాన్న గురించి ఇంట్లో విషయాలు అన్ని చెప్పుకున్నాడు పర్సనల్ ఏమో, అంత ట్రస్ట్ చేస్తారు ఒక కూతురు లెక్క. ఎట్ ఏ టైం అమ్మ వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, ఈయనతో ఏదైనా ఇష్యూ అయిందంటే ఒకటే ఇంకా చెప్తారు అంటే అట్లా కాదు, జాబ్కి వెళ్ళి వస్తాడు కాబట్టి ఇలా ఉండాలి. అమ్మ నాన్న ఇద్దరు అట్లా చెప్తారనమాట. లేదు డ్యూటీకి వెళ్ళి వస్తాడు, నువ్వు ఇలా ఉండాలి అంటే ప్రతిదానికి నువ్వు రియాక్ట్ అవ్వద్దు, కొన్నిసార్లు వదిలేసేయాలి. ఏం కాదు అంటే ఎట్లా అంటే ఇప్పుడు అన్నదానికి అట్లా కాదు, నిన్ను ఎలా అంటాడు అట్లా అనరు, నిన్ను అలా ఎలా అంటాడు, మేమేం తక్కువ చేసినాం అట్లా కాదు. లేదు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అవి కామన్ గా వస్తుంటాయి, పట్టించుకోవద్దు, చూసి చూడనట్టు వదిలేయాలి. ప్రతి దానికి రియాక్ట్ అయితే రిలేషన్ బాగుండదు అంటే వాళ్ళ వే ఆఫ్ లో అనమాట. అట్లా కాదు, సర్దుకుపోతే చాలా మంచిది. ఓసారి ఈమె ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఏదైనా అలిగి అది చేసింది అనుకో, నాకు పిచ్చ కోపం ఏం చేసేది సార్, వెంటనే చికెన్ తెస్తాడు, వండుతాడు, తింటాడు. ఎందుకు కోపం వస్తానా? బెస్ట్ ఆప్షన్ మేడం. చాలా మంది ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ అయింది అనుకో, ఈ అన్న వాళ్ళు చేస్తున్నట్టు వచ్చేసేయండి. చికెన్ వల్ల గొడవలైనా ఉన్నా, చికెన్ వల్ల మా ఇద్దరు చాలా గొడవ. నాకు ఇష్టం చికెన్ అంటే ఎక్కువ. అంటే ఎట్లా అంటే మాది చెప్పిన కదా, వీక్లీ వన్స్ అట్లా తింటాము. ప్లస్ అది ఇంకొంచెం నాన్నది సిస్టమేటిక్ ఉంటుంది చూడడానికి.
మనది అలా కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తినాల్సిందే. ఇంకా నెక్స్ట్ మామూలుగా మూమెంట్ కోపం- ఏమైతుందో మనకు సంబంధం లేదు. మామూలుగా ఎవరికైనా కోపం వచ్చింది అనుకో గట్టి అరుస్తారు, లేదంటే చేతిలో ఉంటే వల పెడతారు. ఇప్పుడు క్యాజువల్ గా అంత లేదు. కాదు, ఆ. క్యాజువల్ గా ఇప్పుడు నువ్వు ఇంట్లో ఎవరు లేరు, వైఫ్ కానీ ఎవరు లేకపోతే ఆ. క్యాజువల్ ఒక్కడే ఉన్నావు అనుకో, నువ్వు ఏం ఆలోచిస్తావు? ఫ్రెండ్ తోటి బయటకు వెళ్దామా, అంతే. ఏదో ఫేక్ చేద్దామా అవునా. అట్లా అంటే ఆలోచిస్తారు ఆ. కదా. నేను అట్లా ఆలోచించాను. ఓకే. అబ్బా ఒక్కడిని ఉన్నాను, మంచిగా చికెన్ ఆ. తెచ్చుకోవాలి, మంచిగా వండుకోవాలి, తినాలి, టీ పెట్టుకుని అనుకోవాలి. ఆ. ఇప్పటికైనా అంతే. ఆ. సార్ ఇప్పుడు నేను ఎక్కువ తినడం తగ్గించిన కానీ నా థాట్ ఏంటంటే నాకు బిగ్గెస్ట్ ఇష్టమైన హాబీ అంటే కుకింగ్. ఔ. ఎంత మందికి వండి పెట్టమంటే అంత మందికి వండి పెడతాను నేను. నాకు వాళ్ళు తింటుంటే ఎందుకో హ్యాపీనెస్. హ్యాపీనెస్ అనిపిస్తుంది. అది మా అమ్మ వల్ల వచ్చింది బై డిఫాల్ట్. తను కూడా ఎంత మంది వచ్చినా తను ఇష్టం వండి పెడుతుంది, కానీ వడ్డించదు. ఓకే. ఎట్లా అంటే తక్కువ పెడతానేమో, ఆ. లేకపోతే ఎక్కువ ఆ. పెడతానేమో. ఓకే. వాళ్ళు ఇష్టంగా ఓన్ గా తినాలి. ఓకే. వాళ్ళే పెట్టుకుంటే తింటే అన్ని వాళ్ళకి తీసుకొచ్చి కావాల్సిన వాళ్ళకి అన్ని ముందు తెచ్చి పెడుతుంది. సో వాళ్ళు ఇష్టం, ఎంత ఇష్టం. నాకు కూడా అంతే. మా అమ్మ ఒక రోజు ఇట్లా అన్నం పెట్టి తినిపించి అట్లాంటి మెమరీస్ కాదు. సో తను మాకు అలవాటు చేసింది. సో చిన్నప్పుడు మనం పెడితే మొహమాటం ఉంటుంది, వాళ్ళు పెట్టుకుంటే ఇక వాళ్ళు కావాల్సిన ఫీల్ అవుతారు. సో అట్లా అలవాటు. పెళ్ళైనాక 5:30కి లేదు మా నాన్న, మా మామ ఒకసారి 5:30కి లేదు, జాగింగ్ పోదా అంటే, చీకటి ఉన్నది మామ, చీకటి ఉన్నది మామ అంటే తెల్లారి వెళ్ళాము. అసలు నాన్నతో ఎలా ఉండేదంటే, తమ్ముడు అంటే డిగ్రీకి ఇక్కడ సిటీకి వచ్చానని చెప్పాను కదా, తమ్ముడు చిన్నోడు అనమాట, వాడిని వాకింగ్ తీసుకెళ్ళేది. మేము 4 మెంబర్స్, అన్నయ్య, అక్క, నేను, తమ్ముడు చిన్న, తమ్ముడికి మ్యారేజ్ అవ్వలేదు, మా ముగ్గురికి అయింది. వాళ్ళ అంటే సెటిల్ అయిపోయారు అనమాట. అక్కకి జాబ్, తను ఒక టీచర్ అనమాట, గవర్నమెంట్ టీచరు, అన్నయ్య ప్రైవేట్ చేస్తున్నాడు, తమ్ముడు వచ్చేసి సాఫ్ట్వేర్ అనమాట. రీసెంట్గా తను సెట్ అయిపోయాడు. ఇంకా తనకు ఒక్కరికి మ్యారేజ్ అవ్వలేదు. ఇంకా ఎట్లా ఉండే అంటే, తను వాకింగ్కి వెళ్ళేది, నాన్న తమ్ముడు వెళ్ళేవాడు. తమ్ముడికి ఇప్పుడు నాన్నతో అంటే, ఇప్పుడు నాన్న ఆర్మీలో ఉండేది, ఎట్లా స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ అది కనిపించేది, కానీ ఫన్ ఇట్లా జోవియల్ చిన్న వాళ్ళకి కొంచెం గారాబం ఎక్కువగానే లేదు మా దగ్గర. అట్లా ఏం లేదు. అమ్మ అంటే ఏంటంటే, ఒక చిన్న పెద్ద ఇట్లా తమ్ముడు ఫస్ట్ నుండి కూడా ఫ్యామిలీకి దూరంగానే పెరిగిండు అనమాట, మా అమ్మ వాళ్ళ దగ్గర అట్లా అనమాట, అమ్మ వాళ్ళ దగ్గర పెరగలేదు. సో ఆ ఇది అనేది ఫుల్ఫిల్ చేయడానికి నేను వెళ్ళాను. సో ఇక అన్న రూమ్ లో, నేను, నాన్న, అన్న, తమ్ముడు, టైమింగ్స్ అనమాట పర్టికులర్ గా 4 o'clock 4:30 లేదు అలారం. నాకు స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు కొంచెం ఉండేది, నేనే లేసేదాన్ని. 4:30కి అలారం వచ్చేది, వాటర్ వచ్చేవి టైంకి. 8:30 కల్లా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళేవాళ్ళు, అంటే కాలేజెస్, డ్యూటీ వెళ్ళేవాళ్ళు. నేను కాలేజ్కి బాక్సులు పెట్టేసుకొని వచ్చేవాళ్ళం. ఈవినింగ్ కాగానే మళ్ళీ కామన్ గా పనులన్నీ చేసుకునే వాళ్ళం. అప్పట్లో ట్యూషన్స్ అలా చెప్పేదాన్ని. అట్లా వెళ్ళేసి వచ్చేసరికి మళ్ళీ వంట చేసుకొని తను హెల్ప్ చేసేవాడు, తమ్ముడు ఎక్కువ. అట్లా తినేసి పడుకొని మళ్ళీ రేపటి గురించి ప్రిపేర్ అట్లా గడిచేది అనమాట మా డైలీ లైఫ్. అయితే ఇక అది పెళ్లి కాకముందుకు ఏ విధంగా? పెళ్లి కాకముందు అంటే యాక్చువల్ గా మాది చిన్న కుటుంబమే, అన్న, నేను, అమ్మ, నాన్న. సో మమ్మీ ఏం చేశారు? మమ్మీ నాన్న అంత వ్యవసాయం. అన్న, అమ్మ, అన్నయ్య ముగ్గురు ఊర్లోనే ఉంటారు, వ్యవసాయమే. ఊర్లో మా ఊర్లో అయితే 5వ తరగతి దాకా ఉన్నది, అక్కడ చదివిన. ఇంకో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదవాలంటే ఇంకో ఊరికి పోవాలి, 2 కిలోమీటర్లు నడవాలి. ఇక ఆడ కబడ్డీ మానతోటి ఆయన పొద్దుగా లేవాడు, అసలు మీమ్స్ కూడా పనికిరావు తెలుసా వీళ్ళ దగ్గర. ఆయన పొద్దుగా లేవాడు. నాకేమో 1 మినిట్ లేట్ అయినా ఇష్టం ఉండదు, ఒకటే సైకిల్. ఇక కొట్టి తీసుకుపోయేది. అట్లా కాదని చెప్పి నా చాలా నడుచుకుంటూ పోయినా అటు ఇటు. ఎవరు కొట్టేది? మిమ్మల్ని కొట్టదా? వేసుకునేది. అంటే ఊరికే కాదు, నేను ఎంత తీయటంటే, మా అమ్మ ఇప్పుడు ఏదైనా పని చెప్పింది అనుకో, ఇద్దరు కలిసి అది చేయమని చెప్పింది. మేము సాకులలో బట్టలు పిండేయడమో, ఎండేయడం, ఆరేయడం ఏదో చెప్పింది అనుకో, నేను ఎట్లన్నా చేసి మా అన్నతోటి అది చెప్తా. అది కూడా మా అన్నతోటి ఎట్లన్నా గిల్లిగచ్చ పెట్టుకొని కావాలని మా అన్నతో నేను కొట్టించుకునే తర్వాత మా అన్న ఇట్లా అసలు చెయ్యి లేపిండో లేదో ఓ అనుకుంటే ఏడ్చేది మా అమ్మ దగ్గర. ఇక మా అమ్మ పోయి మా అన్నం తిట్టేది. ఇక నేను అప్పటికైనా నేను సాటిస్ఫై కాదు, ఎట్లన్నా తప్పించుకోలే, నేను చెయ్యను పో అని చెప్పి జంపు. ఇక అట్లా ఉరికినా. ఇక తర్వాత చాకులలో అయి ఉంది, బట్టలు విండి అది చేస్తావు, ఈత నేర్చుకోకపోతే ఎట్టదా అని చెప్పి మా నాయన చిన్నప్పటి నుంచి ట్రై చేస్తే నేను భయం ఉన్నాను, ఈత నేర్చుకోలే. అప్పటికి 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నా. ఇక ఈ చెర్లో తీసుకుపోయి బట్టలు ఇప్పేసి స్నానం చేపిస్తుంటే నేను రాను ఆయన అని చెప్పి బట్టలు ఇప్పేసి ఊళ్ళ దాకా తర్వాత ఉరికినా. ఇక అదొక మెమరీ. ఇక తర్వాత మా అమ్మ మా నాన్న తిట్టిరు, వాడికి ఈత నేర్పవు, నువ్వు అది చేస్తావు అని చెప్తే ఒకసారి తీసుకుపోయిన వెనక అది కట్టింది మా ముగ్గు, అది కట్టి బాయిలు తీసుకుపోయి ఎత్తేసి పైనుంచి నూకేసింది. ఇక లొట్టలు అంటాం, అది రాకేసి ముద్దాం, లొట్టలు అని అంటాం.
ఇక అది కట్టి అట్లా నేర్చుకున్నా. సో బాల్యం అట్లా గడిచింది. ఆల్మోస్ట్ 10th అయిపోయిన తర్వాత ఒక పెద్ద మేజర్ ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్ని మార్చేసింది. ఇంటర్లో యాక్చువల్గా నేను ఇంటర్ మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలంటే మా ఊరు నుంచి ఒక 7 kilometers జనగాం డిస్ట్రిక్ట్ వెళ్ళాలి. అక్కడ గవర్నమెంట్ కాలేజ్ అంతా అప్పుడు మనకు అంత సీన్ లేదు, ప్రైవేట్ మా వాళ్ళు చేర్చి అంత మిడిల్ క్లాస్ కదా. అంటే ఆర్థిక స్థోమత కూడా ఆ రోజుల్లో ఇంకోటి ఏంటంటే మాకు వీళ్ళకు ఉన్నట్టుగా మాకు ఫ్యామిలీలో పుష్ చేసేవారు లేరు. ఇది చదువు, అంటే ఇది మా చెప్పు, సైడ్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిటీ అంటే వీళ్ళంతా జాబ్స్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. వీళ్ళందరూ గవర్నమెంట్ బేస్డ్ టైపు లేకపోతే ఒక సిస్టమేటిక్. మాదేమో అంత మన పల్లెటూరు, మనకు బ్యాక్గ్రౌండ్ చెప్పడం లేదు. సో అట్లా ఏమైంది, గవర్నమెంట్లో చదువుకున్నా, పోయి అడ్మిట్ అయినా. అడ్మిట్ ఫస్ట్ ఇయర్ కూడా సగం అయిపోయింది. ఏదో దసరా పండుగ అనుకుంటా, దసరా పండుగ అయింది, సంక్రాంతి అనుకుంటా, సంథింగ్ మేబీ నాకు గుర్తులేదు. అసలు సంక్రాంతి దసరా పండుగ అయింది. పండుగ తెల్లారి కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం ఎవరుండే ఎవరు నేను చోక ఎక్కువ అయిపోయి కొత్త ఎల్లో కలర్ షర్ట్ నాకు ఇంకా గుర్తుంది. ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నా, జీన్స్ వేసుకున్నా, వైట్ కలర్ షూస్ ఉంటే మా అన్నది వేరుంటే వేసుకున్నా పోవాలని చెప్పి. అయితే అంతకుముందు రోజుకు కాలేజీకి పోవాలంటే బస్సులు ఆపక ఇవి ఆపక దొరకక ఇప్పుడు లేట్ అవుతుందని చెప్పి మా వాళ్ళు ఏం చేశారు, ఈ చిన్నపిల్లలు ఆటోలు పోతాయి కదా స్కూల్, అందులో మాట్లాడారు నన్ను. సో అదే ఆటోలో పోయినా కూర్చున్నా, ఇక పోతున్నాం, ఇక మంచిగా అయిపోతున్నాం. వాళ్ళు వద్దంటే పోయినా. ఆల్మోస్ట్ మా ఊరి పొలిమేర దాటిన తర్వాత అది ఏం జరిగిందో తెలియదు, అది ఎట్లా అయిందో అదే కొంచెం నాకు సరిగ్గా గుర్తు కూడా వస్తలేదు. కానీ ఆటోలో నేను పిల్లలందరూ వెనక కూర్చున్నారు, చిన్నపిల్లలు, నేను డ్రైవర్ ముందర కూర్చున్నాము. నేను రైట్ సైడ్, డ్రైవర్కి రైట్ సైడ్ కూర్చున్నా. సో ఆల్మోస్ట్ మా వెళ్ళిపోతున్న టైంకి కింద ఆటో స్టీరింగ్ కింద ఏదో సౌండ్ వస్తుందని చెప్పి ఆయన ఏదో చెక్ చేస్తున్నా, ఒకసారి అట్లా చూడరా స్టీరింగ్ చూడు అన్నాడు. సో నేను ఇట్లా చూస్తున్నా, నేను పట్టుకోలే డ్రైవింగ్ లోనే. ఆయన డ్రైవింగ్ లో కొద్దిగా వంగిండు, ఆయన వంగిండు, డ్రైవర్ వంగిండు. నేను చూస్తున్నా, మనకు తెలియదు నడపడం. సో ఆయన ఏమనుకున్నాడంటే మా వేరే అన్న తెలిసిన డ్రైవింగ్ అన్నట్టు, నాకు డ్రైవింగ్ వచ్చేమని ఆయన అనుకున్నాంట. సో నేను పట్టుకోలేదు, ఆయన చూడలేదు. ఆల్మోస్ట్ అది ఆటో రోడ్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఎదురు నుంచి లారీ బస్సు వస్తుంది. ఆల్మోస్ట్ అది ఢీ కొడుతున్న టైంకి గట్టిగా అరిచిన బాబా ఆయన అరిస్తే ఆయన ఒక్కసారి లేచి ఇట్లా సడన్ గా టర్న్ చేయండి, ఒక్కసారి ఎగిరిపోయింది బండి. సినిమాల్లో పల్టీలు పోతాయి కదా, అట్లా ఎగిరింది ఆటో ఎగిరి. అది ఎంత హారబుల్ యాక్సిడెంట్ అంటే అది అదృష్టం అనుకో, పిల్లల అదృష్టం. నాకే ఎవరికే కాలే, నాకైంది. సో ఫస్ట్ పడంగానే నేను బోర్ల పడ్డా. ఇది మన ఆటోకు మధ్యలో పట్టి ఉంటది కదా, అది నాకు బ్యాక్ మీద పడ్డది. ఈ కాళ్ళు వెనుక, సో ఇట్లా బోర్ల పడ్డా. సో ఇట్లా నేను తలకే కిందికి పెట్టుంటే బాడీ ఉంటది కదా, ఫ్రంట్ బాడీ, అది ఇక్కడ పడేది, 2 పీస్ అయిపోయేది. సో అదృష్టమో ఏంటో తెలియదు కానీ ఇట్లా పెట్టిన పెయిన్ కి పెట్టేసరికి ఆటో పడ్డది. తల ఒక్కటే ఆటో లోపలికి ఉంది, బాడీ మొత్తం రోడ్డు మీద ఉంది. అట్లా చెప్తున్నా కళ్ళకు ఊహించుకుంటుంటే ఏదో లాగా ఉంది. అట్లాంటి మీరు నేను ఆల్మోస్ట్ అనుకున్నా అయిపోయింది అనుకున్నా. ఇప్పుడు మీకు చూపిస్తాను, అట్లేం లేదు. రెండింటికి హోల్స్ ఉన్నాయి, ఈ రెండు పోయినాయి. అయితే అట్లా అది పడి ఆగలేదు, పడి లాక్కెళ్ళి రన్ అయిపోయింది. అది మూమెంట్ లో ఉంది బండి, అది లాక్కెళ్ళి ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 50 meters అంత అట్లా లాక్కెళ్ళిపోయింది. డాంబర్ రోడ్డుకి మొత్తం కొట్టుకుపోయి హోల్, ఒకదానికేమో బోన్ కనిపించింది, ఒకదానికి మొత్తం హోల్ పడింది. షూస్ ఉండడం వల్ల ఏళ్ళు కొట్టుకోపోలేదు, ఇక్కడ కొట్టుకోపోయింది. బెల్ట్ ఉండడం వల్ల బతికిపోయినా. ఈ బోన్ 2 pieces అయింది, ఇది మొత్తం కొట్టుకుపోయింది, మొత్తం బ్లడ్ అయింది. సో నాకు అంత సడన్ గా జరిగితే పెయిన్ అనిపించలే. ట్విస్ట్ ఏంటంటే మొత్తం పిల్లలు, డ్రైవర్ అందరు నా మీద పడ్డారు. ఆటో నా మీద ఉంది, పిల్లలు అందరు నా మీద, అట్లే ఉన్నా. వాళ్ళందరూ నన్ను తొక్కుకుంటా లేచేటప్పుడు ఒక్కసారి ఏడ్చిన, వాళ్ళు తొక్కిన పెయిన్కి ఏడ్చిన. సో వేరే ఆటో నుంచి వచ్చే వాళ్ళు వచ్చారు, ఆటోలో లేపారు, మామూలు లేపారు. లేచి చూస్తే ఏముంది, మొత్తం తడి ఉంది. ఏందానికి ఇట్లా కింద చూస్తే లేచిన, వాళ్ళు పట్టుకుని లేపారు. లేచిన చూస్తే మొత్తం ఇట్లా తడి ఉంది. ఏందని చెప్పి కింద చూస్తే మొత్తం బ్లడ్. షూస్ తడిసి కిందికి పోయింది బ్లడ్. ఏదో తేడా ఉంది, కాళ్ళు పోయినా ఇరిగిపోయినట్టునే అనుకున్నా. ఒకసారి నడుద్దాం, కాళ్ళు ఉన్నాయో లేవో తెలుస్తుంది అని చెప్పి ఒక 2-3 అడుగులు వేసిన. అమ్మ కాళ్ళు మంచిగా ఇరగలేదు అనుకున్నా. సో తర్వాత ఇది పెయిన్ ఉంది, అర్థం అవుతలేదు. ఇది వెనక మొత్తం కొట్టుకుపోయిన విషయం నాకు తెలియదు. నాకు నెక్స్ట్ డే దాకా తెలియదు, ఇది కొట్టుకుపోయిన విషయమే తెలియదు. నాకు ఉన్న ఈ పెయిన్స్ కి అది తెలియట్లేదు.
సో అక్కడ నుంచి ఇక లేచినాక పెన్ను తీసి జీవలో పెట్టుకున్నా, ఇదంతా చిరిగిపోయింది, ఏమైంది తెలియదు ఇక. అంటే ఇంకా అప్పటికి అంత కాన్షియస్ లో ఉన్నా పెన్ను తీసి జీవలో అది పెట్టుకున్నా. బ్లీడ్ అవుతుంది కానీ తనకి ఆ పెయిన్ ఏర్పడట్లేదు. తెలియట్లేదు. ఆ. అదే. ఒక చిన్న పిల్ల ఒక బాబుకేమో చిన్న గాయం అయిందంట. ఉమ్. సో అది నాకు గుర్తులేదు యాక్చువల్గా. సో అట్లా అయిపోయింది, అంత లేచిన ఇక డ్రైవర్ నన్ను చూసి ఆయన అన్ని అబ్జర్వ్ చేసినట్టుండి, అప్పటికి భయపడుతుండు, వణుకుతుండు, షివర్ అవుతుండు. ఇట్లా ఎట్లా ఎట్లా అంటే హాస్పిటల్కి వెళ్తాం, జన్మకి వెళ్తాం, జనగా ఇంటికి పోని మన ఆర్ఎంపీ ఉన్నాడు కదా మనోడు, అమ్మ వాళ్ళు ఉంటారు కదా, దాన్ని చూసుకుందాం దానికి అని నేను అన్నా. నాకు పెయిన్స్ తెలుస్తలేవు. ఓకే. ఇక అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్ఎంపీ మా బామ్మది డాక్టర్ సుధీర్ అని, సో ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఇవన్నీ చూసిండు, చూసి ఆయన కూడా భయపడ్డాడు. లోపలికి తీసుకెళ్ళింది, అది కొంచెం హోల్స్ పెద్దగా ఉన్నాయి, బోన్స్ కనిపిస్తున్నాయి, ఇది నా వల్ల ఏ పని కాదు, ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పి అన్న. సో అప్పుడు ఈ పెయిన్స్ నాకు స్టార్ట్ అయినాయి, ఈ బోన్ ఇరిగిన పెయిన్ అప్పుడు తెలిసింది నాకు. ఇదేదో తేడా ఉంది అంటే ఏం లేదు, దెబ్బ తగిలిందేమో అని వాళ్ళు పట్టించుకోలేదు. సో అక్కడ నుంచి పెద్ద హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు వితౌట్ అనస్థీషియా ఏం లేకుండా అది బెటాడిను గోరువెచ్చని నీళ్ళు దాంట్లో పోసి ఇట్లా తిప్పి వేస్తుంటే హాస్పిటల్ రీసౌండ్ వచ్చింది. సో అది నా లైఫ్లో మేజర్ ఇన్సిడెంట్. సో అది జరిగిన తర్వాత నేను అది స్కిన్ వేద్దామంటే అప్పుడు సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ చేసేంత మేము ఎఫోర్డ్ చేయలేకపోయారు మా వాళ్ళు, హోల్స్ ఉన్నాయి అన్నట్టు. సో అది అట్లాగే ఉండిపోయినాయి ఇప్పుడు కూడా హోల్స్. సో అది అట్లా అయిపోయింది. అది కోలుకోవడానికి 6 months అట్లా పట్టింది. మోషన్ పోవడానికి హెవీ అబ్జర్వ్ చేసుకోండి, ఇప్పుడు కట్లు ఉన్నాయి, నిలబడి అవ్వదు. ఇక నేను ఒక కర్ర పట్టుకొని అందరూ పడుకునే టైంకి పెంటగడ్డ ఉంటుంది, అంటే ఆ టైంలో వాళ్ళ అన్నయ్య హెల్ప్ చాలా ఉందన్నమాట. వాష్రూమ్స్ లేవు అప్పుడు, అప్పటికి ఇంకా వాష్రూమే లేవు, ఇక ఊర్లలో కాబట్టి అప్పట్లో తెలియదు, లేవు అప్పట్లో లేవు. ఇక నేను కర్ర పట్టుకొని పెంటగడ్డలని మా వాళ్ళు ఇట్లా ఏమో ఎవరు అట్లా రాకుండా చూసుకునేది, నేను అట్లా కూర్చుంటే మా అన్నయ్య నీళ్ళు పోసేది. ఒక చెయ్యి ఇరిగిపోయింది, ఇది ఇట్లా ఈ రెండు నేను కర్ర పట్టుకునేది. ఇక తర్వాత లాస్ట్కు కడుక్కునేటప్పుడు కొద్దిగా ఏదైనా దాని కొరకే నేను కడుక్కుంటే మా అన్న వాటర్ పోసి, సో అట్లా అది చాలా సఫర్ అయినా. అది అంటే నా లైఫ్లో మేజరెస్ట్ థింగ్ అనుకున్నా కానీ. సో అది అయిపోయిన తర్వాత నాకు కళాకారులను మేము మామూలు జర గట్టిగా మంచి టాపిక్స్ వస్తున్నాయి. సో మీకు అది కూడా ఒక చిన్న నా లైఫ్లో బ్యూటిఫుల్ మూమెంట్ యాక్చువల్గా. ఈ సర్జరీ అంతా అయిపోయింది, అంత నార్మల్ అయ్యింది. అప్పుడు మా ఊర్లో దుర్గమ్మ పండుగ వచ్చింది. పండుగ వచ్చినాక మా ఊళ్ళంతా మా వాళ్ళందరూ జర కళాకారులు, పాటలు, పద్యాలు అట్లా ఇచ్చింది యక్షగానం లాగా, అంటే టైంపాస్ పాడేది. సో అది మాకు వచ్చింది, నాకు ఇష్టం బాగా అప్పటి నుంచి. సో మా అన్నలు నేను అందరం కలిసి, మా ఊర్లో అందరూ కలిసి అంటే పాటలు పాడతారా మీరు? అంటే అట్లా రాదు, నేను కథలు అంటారు కదా, బుర్ర కథలు ఉంటాయి కదా, అట్లా అలా గెటప్ వేషాలు వేసుకున్నప్పుడు ఆ పద్యాలను అవి మామే బాగా పాడతారు. మీకు కూడా చిన్న పద్యాలు లేదు అంత రాదు. అంటే ఈయన వేసిన అంటే నేను నాకు ఏదైనా ఇస్తే నేను అందువేళ దాన్ని అట్లా చేయగలుగుతాను, ఇంప్రూవ్ చేయగలుగుతాను. అట్లా అయితే నేను కూడా ఒక కథ ఆడదాం అనుకున్నారు అందరు. దుర్గమ్మ అరే వీడియోలో వేసాం, మాకు పంపించండి. అది రివీల్ చేయాలా? నాకు పంపించండి, వీడియోలో వేసాం. ఫస్ట్ టైం నాకు ఎట్లా ఉంటది అంటే డిఫరెంట్ గా ఒకరిలాగా యాక్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఇప్పుడు ఒక ఏదైనా డైలాగ్ ఇచ్చి చెప్పినంటే అట్లా కాదు, మనం ఏదైనా చేసామంటే డిఫరెంట్ గా ఉండాలి, మనం గుర్తుంచుకోవాలి. అట్లా ఆలోచించి అందులో ఏదైతే ఫన్నీగా ఏదైతే ఒకటి లేడీ క్యారెక్టర్ తీసుకున్నాను నేను. సో నాకు లేడీ క్యారెక్టర్ ఇచ్చారు, నేను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసే టైంకి ఏమైందంటే ఇవి తగ్గలే, ఇవి నొప్పులు కొంచెం లైట్గా అంటే లైట్గా ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ప్లస్ ఈ బోన్ది లైట్గా పట్టి వేసే ఉంది. మా నాన్న వద్దన్నాడు, నీకు ఇవి ఉన్నాయి తగ్గలేదు, తగ్గేటట్టు లేవు, నువ్వు పర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు, ఏమొద్దన్నాడు. ఏమైనా చేసుకో వీరుగానే, ఏమన్నా కానీ ఎట్టన్నా కానీ నేను చేస్తాను, నువ్వు ఏం చేస్తా అని చెప్పి అది లంగా అది కట్టుకొని పర్ఫార్మెన్స్ చేసి అది చేసిన లంగా. అది నేను అనుకోలేదు కానీ డ్యాన్స్ చేస్తుంటే ఏమైందంటే ఆ లంగాకి మొత్తం ఇది ఓర్చుకుపోయింది, ఈ హోల్స్ ఈ దెబ్బలు ఓర్చుకుపోయి మొత్తం బ్లడ్ అంటింది. ఇది తర్వాత ఏదో పచ్చుకుందా అని చెప్పి పర్ఫార్మెన్స్ అయిపోయినాక నేను చూసుకుంటే మిడిల్లో చూసుకున్నా. నేను వాళ్ళకి చెప్పలేదు, మా నాన్నకి చెప్తే మళ్ళీ ఆపేస్తాడేమో, మళ్ళీ వద్దంటాడేమో అని నేను మళ్ళీ ఆ లంగతోనే ఇట్లా లైట్గా అద్దుకొని బ్లడ్ని ఇట్లా అద్దుకొని మళ్ళీ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్పిన ఆయన ఇట్లా అయిందని చెప్పి. ఎమ్మటే అది పర్ఫార్మెన్స్ అయిపోయి ఎమ్మటే ఇంటికి వెళ్ళి పడుకున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్. ఇది తిట్టుడు కాదు ఇంట్లో, ఎందుకురా ఇది ఏమవుతుంది, రూపాయి వస్తుందా, రూపాయి వచ్చేది కాదు సచ్చేది కాదు, ఎందుకు ఈ బాధ అంటే నాకు ఇష్టం. బాగా నాకైతే చెప్తుంటే ఇప్పుడు
మన వల్ల ఎంతవరకు ఎఫర్ట్ చేయగలుగుతామో నేను అంతవరకు వెళ్తా. అది పని అయినా ఏదైనా దేంట్లో అయినా. సో అట్లా అయింది. ఇక అది అయిన తర్వాత ఇట్లా వీడియో ఇట్లా కాదు, ఇటు ఉంటే ఇటు ఇట్లా ఆగమవుతాడు, ఏం చేస్తాడని చెప్పి మా వాళ్ళు పట్నం పంపించారు హైదరాబాద్కి. మీరు ఏం చదివారు? నేను అది కూడా ఒక ట్విస్టే, నా స్టడీ ట్విస్టే. నేను యాక్చువల్గా ఏమైందంటే బ్రదర్, ఈ సర్జరీకి ముందు నేను స్కిప్ చేసిన. సర్జరీ ముందు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన. సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, 10th క్లాస్ అయిపోయింది, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. ఏం చేద్దాం అంటే మా బామ్మర్దులు వాళ్ళ అక్కోళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారని చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. పుట్టిగా ఉండేందుకు మనకేమన్నా పని చేసుకుంటే జర పైసలు అని వస్తాయి, చేతి ఖర్చుల మందం అని చెప్పి ఏం పని పోదాం అని చెప్తే ఫస్ట్ ఆఫీస్ బైక్ అట్టెట్లో పెడదాం అనుకున్నారు. కానీ నెల 2 నెలలు చేసి వెళ్ళిపోతే ఎవడు ఇస్తాడు, ఇయ్యడు. అట్లా కాదని చెప్పి ఏం చేశారంటే కూలి పని పోయినాం. కూలి పని అంటే సిమెంట్. ఇక సిమెంట్ అదొక పెద్ద టెస్ట్ ఏంటంటే, అయితే మనం ఒక బిల్డింగ్ లో సిమెంట్ పనికి పోయినాం. నేను మా బామ్మర్ది పోతే వాడు బస్తాలు ఎత్తుకురా అంటే 3 ఫ్లోర్ వరకు బస్తా ఎత్తుకొని పోయినాం. అట్లా 2 బస్తాలు వేసినాం. మా సిమెంట్ కలుపుకున్నాడు. మేము మర్చిపోయి దెబ్బ ఏం చేసినాం, చేతులతోటి కలిపేసినాం. మనకు తెలియదు, లేకపోతే చేతులతో కలిపితేనే ఒక 15-20 నిమిషాలకి మొత్తం అంతా నొప్పులేస్తున్నాయి. ఇంద్రాలు నొప్పులేస్తున్నాయి. కడిగి చూస్తే అన్ని హోల్స్ ఉన్నాయి ఈ పొట్టలకి. నాయన వాడు నేను ఏడ్చుడు కాదు, పోయి ఆ సూపర్వైజర్ నాన్న సగం పని చేసాం కదా పైసలు అయితే నాయన అంటే, అదే అప్పుడు ఎంత 15-20 రూపాయలు ఎంతో ఇచ్చినట్టుండు. సో తీసుకున్నాం. అవి తీసుకొని ఆకలి అవుతుంది. ఇప్పుడు ఇంటి దాకా నడుచుకుంటూ పోవాలంటే 1 కిలోమీటర్న్నర ఉంది, ఆడ కూడా ఉండలే. తినిపోదాం రా అని పక్కన రోడ్డు మీద పోయి తింటే ఆమె వేడి సాంబార్ పోసింది, తినాలి. ఇవి పలిగిపోయినాయి. ఏం చేస్తాం, తినలే. కొద్దిగా ఇట్లా చేతితో అటు ఇటు అని తాగేసి సగం పడేసి వెళ్ళిపోయాను. అదొక మేజర్ ఇన్సిడెంట్. తర్వాత ఆ నుంచి మళ్ళీ మళ్ళీ అయిపోయినాక మీరు చెప్పినట్టు యాక్సిడెంట్ అయింది, అంత అయిపోయింది. మళ్ళా మా బావ తీసుకొచ్చాడు హైదరాబాద్. స్టడీ డిస్కంటిన్యూ. సో స్టడీ డిస్కంటిన్యూ హైదరాబాద్లో ఆఫీస్ బాయ్గా పెట్టి మా బావ కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తాడు. అందులో ఫస్ట్ జీతం నాకు 2,500 1800 ఎంత ఇచ్చారు. 2005లో జాయిన్ అయినా. సో అక్కడ నుంచి నా లైఫ్ టర్నింగ్ అయ్యి. సో అక్కడ నుంచి ఇంకొక చిన్న ట్విస్ట్ అంటే అట్లా స్టడీకి కూడా చెప్తాను మీకు. సో ఇట్లా జాయిన్ అయినా అన్నీ వదిలేస్తాను. సో అయితే నేను ఇట్లా పొద్దున్న లేచి వాళ్ళకు ఆఫీస్ బాయ్ అంటే ఎట్లుంటుంది, టీలు ఇచ్చి అట్లా చేయాలి. సో అట్లా టీలు ఇచ్చి అన్నీ చేసుకునేది. ఒక రోజు ఏమైంది, కొంచెం అంత వర్క్ అయిపోయినాక బాల్కనీలో కూర్చున్నా. ఎదురుగా కాలేజ్ ఉంది. కాలేజ్ చూసుకుంటే ఇట్లా కొంచెం ఎమోషనల్ అయినా, లైఫ్ ఎందుకు ఇట్లా నేను చదువుకుంటే బాగుండు కదా అని చెప్పేసి. సో అది మా సార్ అబ్జర్వ్ చేసిండు. సరే వీడు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పి క్యాబిన్ పిలిచి ఏం నీకు చదువుకోవాలని ఉందా అన్నాడు. అవును సార్ చదువుకుంటా చదువుకుంటా సార్, ఇమ్మీడియట్గా వెళ్ళి నువ్వు ఫీజు కట్టిరాపో అన్నాడు. సపోర్ట్ చేసిండు. చాలా తక్కువ మంది ఇమ్మీడియట్ నువ్వు మానేసి చదువుకుంటావా, నువ్వు వర్క్ డ్యూటీ చేసి చదువుకుంటావా నీ ఇష్టం, కానీ నువ్వు స్టడీ స్టార్ట్ చేయాలన్నాడు. సో నేను వెంటనే వెళ్ళి స్టడీ అది మన ఇక ఇంటర్ ఆపేసిన కదా, ఓపెన్ లో డిగ్రీ కట్టినా. ఎందుకంటే మనం వర్క్ కావాలి, అది కావాలి. నేను ఇంటికి వెళ్తే ఇప్పుడు మా వాళ్ళు ఎఫర్ట్ చేసి చదివించలేదు. సో అందుకే నా పనితోటి నేనే నేర్చుకోవాలని చెప్పి సో అట్లా డిగ్రీ అంబేద్కర్ యూనివర్సిటీలో బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేసిన. సో డిగ్రీ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యే టైంకి మా సార్ పిలిచిండు. డిగ్రీ చదువు ఒకటేనా, ఇంకేం ఉండదు అన్నాడు. ఏం చేయాలి సార్ అన్న, ఏదైనా ఎక్స్ట్రా కోర్స్ నేర్చుకోమన్నాడు, కంప్యూటర్ కోర్స్. అప్పుడు DCA టాలీ అని చెప్పి కొన్ని ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ నేర్చుకున్నా. అప్పుడు ఎట్లా ఉండేది అంటే నా ప్రాబ్లము, ఆఫీస్ చూడాలి, ఇటు కోర్స్ నేర్చుకోవాలి, కాలేజ్ చూసుకోవాలి. పొద్దున 5కి లేస్తే ఆఫీసు అయిపోయే లోపు 5కి లేచి ఇన్స్టిట్యూట్కి వచ్చేది. సో ఇన్స్టిట్యూట్కి వచ్చే లోపు సార్ వాళ్ళు టిఫిన్ తీసుకొచ్చేది. సార్ వాళ్ళు టిఫిన్ ఇచ్చి అంటే అందులో ఒక ఆయన మా గెస్ట్ సార్ వాళ్ళకి టిఫిన్ తెచ్చి వాళ్ళకి టిఫిన్ పెట్టి మళ్ళీ ఆఫీస్ తీసి కంప్యూటర్స్ అన్ని దూచుకొని వాళ్ళు వచ్చే లోపు బుక్ పట్టుకొని ఆఫీస్ రిసెప్షన్ దగ్గర కింద చైర్ వేసుకొని కూర్చొని చదువుకునేది. సపోర్ట్ చేశారు అయితే, ఇంట్లో పిల్లలాగా చూసుకున్నారు. నాకు అందుకే నాకు నిజంగా ఆయన దేవుడి ఫోటో పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. ఇప్పటికి కూడా స్టిల్ టుడే నేను బతికున్నాను. కామన్ రుణపడేదే, కాకపోతే ఎక్కువ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడాలి అంటే ఇంకా అది అయిపోయింది. డిగ్రీ అయిపోయింది, అప్పటికి ఆఫీస్ బైక్. మీరు చెప్తుంటే ఎట్లా అంటే ఖతర్నాక్ సినిమాలో రవితేజ గారు 10th అయిపోయింది. నేను అందుకే నీకు ఫస్ట్ చెప్పే ముందు కూడా అన్నా అది 5 నిమిషాల లైఫ్ ఏం వచ్చేది కాదు, నువ్వు తవ్వుతా అంటే వస్తూనే ఉంటాయి ట్విస్ట్లు అని. నీకు ఇంకా చాలా స్కిప్ చేసే చెప్తున్నావు, జస్ట్ మేజర్ థింగ్స్. అది అయిపోయింది. అది అయిపోయినాక ఊరు నుంచి అంటే కొన్ని కారణాల వల్ల డ్యూటీ మానేయాల్సి వచ్చింది. మానేసిన
మానేసినాక వినాయకుని పండుగ వచ్చింది, పెద్ద గొడవ అయింది ఒకటి. బాగున్నాయి మంచిగా. ఎట్లా అయిందంటే అయితే అట్లా ఆ సంవత్సరం మా వాళ్ళు ఎవరు వినాయకుని పెట్టనంటే నేనే పోయి మాట్లాడి పెట్టి. మేడం మీరు చెప్పినట్టుగా ఎవరికి చాలా అట్లా వినాయకుని పెట్టినా అన్ని చేసిన ఇక వినాయకుని తీసే టైం వచ్చింది. ఇక నేను అన్ని వాళ్ళు ఎవ్వరు రాలే వినాయకుని తీద్దామంటే నేనే పోయి ట్రాక్టర్ తీసుకొచ్చి కడిగి ఓవరాల్ గా తనే మీద వేసుకొని చేశాడు అన్ని చేసినాక ఏమైంది, నేను ఉండేది వచ్చేదా కాగల, నేను జర బయటకు వచ్చేసరికి వినాయకుని తీసుకొని నిమజ్జనం దాకా పోతూనే ఉన్నారు. ఇక నేను పోయి వచ్చి ఇక ఒక్కొక్కరు తిట్టుకున్నాయి. అది కొంచెం పెద్ద గొడవ అయింది అది ఊళ్ళో. కొట్టుకునే దాకా పోయింది కానీ క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉండే. సో వాడు ప్రమాదవశాత్తు మన మధ్య లేడు. సో వాడి వల్ల నేను ఆ రోజు గొడవ ఆపిన. సో ఆ రోజు లేదు, వాడు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్. సో నాకున్న ఇక ఇప్పుడు అది చెప్తే నేను ఎమోషనల్ అయిపోతాను యాక్చువల్గా. సో నేను నా లైఫ్లో మోస్ట్ ఎఫెక్టింగ్ పర్సన్ వాడు. ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర మంచి అంతే అట్లనే పెరిగిన. అదే ఒక వీడియో పెట్టారు, అదే అరే నువ్వు లేని రోజు లోటు తెలుస్తుంది నా కోసం తిరిగి రారా అనేసి పెట్టారు తన కోసం. అది చెప్తే ఇప్పటికి మళ్ళీ ఎమోషనల్ అయిపోతున్నామో అనిపిస్తుంది. బట్ నిజంగా చాలా చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఒకే ఊరు. నేను ఒక డే కూడా వాడిని వదిలిపెట్టి ఉండను. కలిసి మొత్తం తిరగడం, ఇక్కడ ఉండడం, ఒక డే కూడా నేను వాడిని వదిలిపెట్టి ఉండకపోయాను. ఎక్కడ పోయినా సరే ఇద్దరు ఒక మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కానీ సో అప్పటి వరకు అయితే మొత్తం కలిసే ఉన్నారు. ఒకటే ప్లేట్ తినేదాం అంతే, ఒకే దగ్గర పడుకునేది, మంచం వేసుకొని ఆరుబయట పడుకుంటాం. అట్లే ఉండేది. సో ఒక మంచి హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకొని మీ ఫ్రెండ్ తో ఉండదు చాలా ఉన్నాయి. అయితే మన వినాయక చవితికి మామూలుగా అందరూ ఇవి పైసలు ఉన్న ఏం చేస్తారు, ఏదన్నా సినిమాలు పెట్టడం కథలు ఆడిపించడం చేస్తారు. మేము బచ్చగళ్ళం, మాదేం నచ్చట్లేదు. అయితే ఏం చేద్దాం, ఇట్లా మనం ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయాలి, మనం కూడా డిఫరెంట్గా అని చెప్పి ఏం చేసినాం, ఒక రామాయణం చేద్దాం రా, స్టేజ్ మీద రామాయణం మనమే చేద్దాం రా అని అన్నాం. అయితే సరేనా చేద్దాం, ఎవరెవరు ఏం చేస్తారో చెప్పురా అని అందరు పాత్రలు అనుకున్నాడు. మావాడు కూడా అనుకున్నాడు, ఏది లక్ష్మణుడు ఏదో అనుకున్నాడు మావాడు. నేనేమనుకున్నా, నేను రాముడు ఒకరికి ఇచ్చిన, ఎందుకంటే మనకు కొంచెం గట్టిగా ఉండాలని చెప్పి కొంచెం రావణాసురుడు నేను తీసుకున్నా. అట్లా తీసుకున్నా. ఆడికి వచ్చినాక వీళ్ళు ఒకరు వీళ్ళేమో పెద్ద మైక్ పెట్టి చెప్పారు ఊరోలా పక్క వాడకట్టాలి, అందరూ వచ్చి కూర్చున్నారు. వీళ్ళు లేరు అంటే అమ్ము వాళ్ళందరూ వచ్చిన భయం, ఎవరు మీ ఫ్రెండ్ ఎవరు వస్తలేడు. అరే రారని వీడంటే వీడు కూడా రాలే, వాడిది నాది ఇంకొకళ్ళు లేడు, 3 క్యారెక్టర్లు నేనే చెప్పిన. అక్కడ ఆడ వచ్చినట్టు కథ చూడడానికి రాలే, ఇక మమ్మల్ని చూసి నవ్వి కడుపు పట్టుకొని పోయారు ఇక. సో అట్లా బాగున్నాయి వాడితోటి. అదే ఒకటి ఏంటి, డ్రైవింగ్ అయినా ఇంటి దగ్గర నాకు లాస్ట్ వాటితో హెవీగా సెలబ్రేట్ చేసుకున్నాను. నా బర్త్డే కూడా 2018 బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా. సో వాటితోటి చాలా శ్రీశైలం ట్రిప్ వెళ్ళినాం, చాలా ఉన్నాయి మెమరబుల్ థింగ్స్. కళ్ళు పోయేవి ఉంటాయి కదా, ఇంకా ఇప్పుడు అంత చెడ్డి దోస్తులు నిజంగా నాకంటూ ఒక ఇట్లా ఉంది అంటే అందరికంటే ముందు ఉండి మా ఫ్యామిలీ కంటే ముందు కూడా. యాక్చువల్గా నేను ఇంకా నాకు బెస్ట్ థింగ్ వాడి గురించి నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను హైదరాబాద్కి వెళ్తున్నాను రా ఇట్లా డ్యూటీకి. సో ఇక్కడ ఏదైనా నువ్వే చూసుకోవాలి. నేను అన్నయ్య అయితే అంత ఓపెన్ గా 10 మందిలో అన్నయ్య ఇప్పుడు నాలాగా యాక్టివ్ గా 10 మందిలో అట్లా తిరగడు, కొంచెం ఆయన సైలెంట్ అన్నాను. సో నేనేమన్నా నేను వెళ్తా, నేను హైదరాబాద్ వెళ్తున్నా, సో ఇక్కడ నువ్వే చూసుకోవాలి అది అంటే. వాడు కొంచెం మెడికల్ ఫీల్డ్ ఉన్నాడు. వాడు నేను వెళ్ళినప్పటి నుంచి నేను మళ్ళీ ప్రతి ఒక్కటి మా అమ్మలకి దగ్గొచ్చినా తుమ్మొచ్చినా ఎవ్రీథింగ్ వాడే చూసుకున్నాడు. వాడికి మేము డబ్బులు ఇచ్చింది లేదు, ఏం లేదు. మా వాళ్ళు ఎప్పుడు ప్రతిదీ వాడే. మా అన్నకు పిల్లలు పుడితే వాళ్ళను ఏం దగ్గొచ్చినా తుమ్మొచ్చినా వాడే. నాకు నిజంగా అనిపించింది, మా అమ్మ అన్నది ఒకరోజు, చిన్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర పోతే తిట్టినరా, నువ్వు నీ అదృష్టం రా నీకు అట్లాంటి ఫ్రెండ్ దొరకడా అని చెప్పేసి. సో నిజంగా డిజర్వ్, మై ఫ్రెండ్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్. నిజంగా నేను ఇప్పటికీ ఫ్రెండ్షిప్ గురించి చెప్తుంటే నాకు కూడా అట్లాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. లేదన్నా, ఇప్పుడు పైసలు ఉండి తిరిగినోడు వేడు, మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఆదుకున్నోడు వేడు. ఇంకొకటి ఆ రోజుల్లో ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటది ఊర్లలో. అంటే ఇప్పుడు అవన్నీ ఒక థర్డ్ పార్టీ వచ్చి క్యాస్ట్ చెప్పను కానీ వాడు కొంచెం హయ్యర్ మాట అంటే ఇప్పుడు ఉంటాయి కదా. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, ఎంతో కొంత మనం పట్టించుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మ వాళ్ళంటే నీకు తెలియదు అంటాం. ఆ రోజుల్లో అట్లా వీళ్ళు కలిసి తిరగడం కూడా. నేను శ్రీశైలం పోయి వచ్చిన
నెక్స్ట్ డే వీళ్ళ అక్కుల ఇంటి దగ్గర ఉన్నాం. శ్రీశైలం వేసిన నెక్స్ట్ డే పడుకుని ఇట్లా నిద్ర లేచినో లేదో ఫోన్ చేసిన మా అన్న, చిన్న కుమార్ అని అన్నాడు అంతే, చిన్న కుమార్ అన్నాడు అంతే. మా అన్న మాటలో వణుకొచ్చింది. ఏమైందో చెప్పు, నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడు, వాని గురించి తప్పగా ఎప్పుడు మంచిగా ఉండదు అన్నాడు. అంటే అప్పటికి ఆయన ఏడ్చుకుంటా ఇట్లా ఈ పాయిజన్ తీసుకుంటూ అని అంటే అప్పటికి నేను ఏడుస్తూనే ఉన్నా. వాడికి ఏం కాలేదని చెప్పు, నువ్వేమని అని చెప్పిన అంటే నీ సంగతి చూస్తా అది ఇది ఆయన నాకు అయితే మాట్లాడడానికి రావట్లేదు అసలు, ఏం మాట్లాడ అర్థం అవ్వట్లేదు. నేను అప్పటికి వాళ్ళు చనిపోయినా కూడా నాకు చాలాసేపు వరకు చెప్పలే అన్న. అంటే నేను ఇక్కడ చాలా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కాబట్టి ఎట్టకెళ్ళి చెప్పిండు నాకు ఇక అయితలేదు, అది బండి మీద పోతే ఏమవుతుంది అని చెప్పి బస్సు ఎక్కి అట్లా ఊరికి వెళ్ళి వాని అది లాస్ట్ చూసుకున్నప్పుడు హాస్పిటల్లో కింద పడి ఏడుస్తుంటే, అది మార్చురీలో వానికి బాడీ మీద పడి ఏడుస్తుంటే నాకు నిజంగా అది ఆ డే నేను ఇంకా మర్చిపోలేను యాక్చువల్గా. సో అది అంటే అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను మీకు అప్పుడు మధ్యలో డ్యూటీ మానేసి వెళ్ళని చెప్పాను కదా, అది అయిపోయింది. తర్వాత ఇట్లా గొడవ అయినాక మా వాళ్ళు ఏం చేశారు, వీడు మళ్ళీ ఇది ఆగమనం చేసినట్టు నేను ఉంటే వద్దని చెప్పి మళ్ళీ మా బావ చెప్తే మళ్ళీ వస్తున్న బావ అన్న. మా బావ ఇది మధ్యలో ఆయన మొత్తం సఫర్ అయింది పాపం. చెప్తే ఇక ఆయన ఉండి మళ్ళీ అదే సార్తో మాట్లాడి చెప్తే నేను ఇంకా కండిషన్ పెట్టినా, సార్ ఆఫీస్ బాయ్ రాను, వేరే ఏమన్నా ఉంటుంది చూడ, ఇక వచ్చిన సరే రా అని చెప్తే సరే సార్ పిలిచిండు, ఏదో నీకు వస్తే నువ్వు కండిషన్ రా అన్నాను. అంటే సరే సార్ అంటే సరే అకౌంట్స్ అసిస్టెంట్గా చూడు చెయ్యని చెప్పి సార్ చెప్పిండు. సో అకౌంట్ అసిస్టెంట్గా జాయిన్ అయినా. అకౌంట్ అసిస్టెంట్గా జాయిన్ అయినాక ఆయన అప్పుడు మళ్ళీ నాకు మళ్ళీ చదువుకుంటా ఉన్నాడు. మళ్ళీ రాగానే మళ్ళీ అంటే ఎంబీఏ చేస్తా సార్ అన్న. సరే ఎంబీఏలో ఇక ఫైనాన్స్ తీసుకున్నా, అక్కడ మళ్ళీ ఎంబీఏ చదివినా. తర్వాత కొంచెం సార్ కూడా ఫీజు బేర్ చేసిండు. సో అది మళ్ళీ స్టార్ట్ అయింది. నా అదృష్టం ఏమో తెలియదు, నేను జాయిన్ అయినాక కొన్ని రోజులకే ఇంకొక మేడము, అకౌంట్స్ మేడము మానేసింది. నన్ను ఇమ్మీడియట్గా తీసుకెళ్లి సిస్టమ్ మీద కూర్చోబెట్టి చేసే వర్క్ చేసి అన్నాడు. నాకేం రాసారంటే నేర్చుకోరా, ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఉన్న తిని చూసుకుంటా చేసి అన్నాడు. సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి ఫుల్. అండ్ నాకు హెవీ ట్రస్ట్ నా మీద సార్కి. సో అట్లా జాయిన్ అయినా. ఇక మీకు అవన్నీ ఇంకా అవసరం లేదు కానీ. సో అట్లా మీరు సార్ గురించి చెప్తుంటే ఖతర్నాక్ సినిమాలో రవితేజ గారి 10th చదవమంటారు, దాని తర్వాత ఇంటర్, దాని తర్వాత పోలీస్ ఆఫీసర్, అట్లా ఉంది ఇప్పుడు మీరు చెప్తుంటే. సేమ్ అది ఎంబీఏ కంప్లీట్ అయ్యే టైంకి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకెళ్లి మా సార్కి ఇచ్చి కాలు మొక్కి బ్లెస్సింగ్ తీసుకున్నాక పిహెచ్డి చేస్తా పిహెచ్డి చేస్తా అనే దండం సార్ నాకు. ఇక కాదు ఇదే ఎక్కువ సార్, ఇక అంత మించిన వల్ల కాదు. పిహెచ్డి చేయాలంటే మన డ్యూటీ మానేయాలి. సో మనకి అది కాని పని అని చెప్పి సో అక్కడితో ఆపినా. మీ లైఫ్ వెళ్ళిపోయింది. ఇక తర్వాత మాది అనేది అప్పుడు జరుగుతుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక మాది. సో అప్పటికి ఈమె వచ్చిన తర్వాత అదృష్టం ఉంది కానీ, ఈమె వచ్చిన తర్వాత 3 సార్లు ప్రమోషన్ వచ్చింది. అంటే శాలరీ అయినా అదే అంటే 6,000 ఉన్నది యాక్చువల్గా. 6,000 నుంచి 9,000 నుంచి 15,000 అట్లా పెరుగుతూనే ఉంది. అప్పుడు నాకు పొజిషన్ చేంజ్ అయింది, అసిస్టెంట్ కాస్త అకౌంటెంట్గా అయినా, సైట్ అకౌంట్స్ తీసుకున్నా. మా సార్కి ఎంత ట్రస్ట్ అంటే, ఎక్కడ సైట్ కొత్తగా ఓపెన్ అయితే నేను వెళ్ళాలి. అంటే సివిల్ ఇంజనీరింగ్ మాది. ఎక్కడ సైట్ ఓపెన్ అయితే అకౌంటెంట్గా అక్కడికి వెళ్ళి అక్కడ అకౌంటెంట్కి మా సైట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అకౌంట్స్ అన్ని సెట్ చేసి రావాలి. సో అట్లా అన్ని సైట్లు తిరిగిన. ఈవెన్ అప్పట్లో టెండర్లు కూడా నన్నే పంపించేది, కంపెనీ టెండర్లు వేయడానికి. నిజం చెప్తున్నా బ్రదర్, నేను నా జేబుల నుంచి ₹1 పెట్టి ఎప్పుడైనా నేను ట్రైన్లు ఏసీ జర్నీలు చేసింది లేదు కానీ, మా సార్ నన్ను విమానాలు తిప్పిండు. ఒక 6-7 టైమ్స్ నేను ఫ్లైట్ జర్నీ చేసిన. అంటే నా ధైర్యం ఆయనకి ఇష్టం. ఇప్పుడు ఒక బీహార్ వెళ్ళిన, అక్కడ టెండర్ బీహార్, పాట్నా, వెస్ట్ బెంగాల్, గోవా అన్ని నేను ఒక్కనే, ఇండియా మొత్తం తిరిగినట్టున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక్కనే వెళ్ళాలి, టెండర్ వర్క్ చూసుకోవాలి, రావాలి. సో ఎవరు వెళ్ళమన్నా భయపడతారు. సో వీడు వెళ్తాడు. అన్నిట్లో అంటే బిహార్కి వెళ్ళడం కొంచెం అక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కానీ అది పర్వాలేదు. అంటే అది కూడా దాన్ని ఫేస్ చేసి వచ్చాడు అన్నమాట ధైర్యంగా. అలాగే నేను ఇన్స్టాగ్రామ్ లో మీకు కొన్ని చూసాను, ఇది షార్ట్ కొటేషన్స్. అంటే పండగకు బట్టలు కొనుక్కోవాలని లేదు, నాకు లైఫ్ ఇవ్వండి అట్లాంటి కొన్ని కొటేషన్ చూసాను. అసలు ఏంటి అసలు విషయం ఏంటి? సో ఇప్పటిదాకా మనం క్యాజువల్ గా నా స్టోరీ అంతా చెప్పుకొచ్చాం కదా. సో అది చెప్పాలంటే గతం అట్లా గడిచిపోయింది. సో మీరు అడిగిన దానికి ప్రస్తుతం ఎలా గడుస్తుంది అనేది అంటే తను యాక్చువల్ గా చెప్తాను. 2002 వేవ్ మన కరోనా వచ్చింది. సో కరోనాలో నాకు కరోనా వచ్చింది, పాపకి ఈమెకి ముగ్గురికి వచ్చింది. అప్పటికి పాప కరోనా వచ్చింది.
సో అప్పుడు మేము ముగ్గురమే, మేమే ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరు రాలేదు, ఓకే హోమ్ క్వారంటైన్లో ఉండి అది చేసుకున్నాం. సో అది అయిన తర్వాత ఏమైందంటే ఏమైందో తెలియదు కానీ నాకు అప్పటి వరకు జిమ్ బాడీ మంచి ఫిట్నెస్ నాది. అవును వీడియో బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా మంచి ఫిట్నెస్ మెయింటైన్ ఆ. చేసిన. సో ఆఫ్టర్ కరోనా తర్వాత ఏమైందో తెలియదు కానీ ఒక 6 months అట్లా అయిపోయిందేమో కరోనా వచ్చిపోయిన తర్వాత నెమ్మదిగా బాడీ చేంజెస్ స్టార్ట్ అయినాయి నాలో. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతూ వచ్చిందన్నమాట. అంటే ఏదైనా తీసుకున్న డైజెషన్ తెలుస్తుంది కదా, ఓకే అవును బాడీ రిసీవ్ అవును. చేసుకోకపోవడము, ఈజీగా అలసిపోవడము, అవును ఫీవర్ వచ్చినా ఇప్పుడు ఫీవర్ వస్తే టాబ్లెట్ వేయగానే నార్మల్ అయిపోయేది. అలా అవును. కాకుండా టాబ్లెట్ వేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ టెస్టులు రాయించుకొని సెలెన్స్ పెట్టించి కాడికి వచ్చుకుంది అనమాట. అంటే ఇమ్యూనిటీ అనేది పూర్తిగా దెబ్బతిన్నది. ఓకే సో నాకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి గ్యాస్ ట్రబుల్ లాగా వచ్చింది. గ్యాస్ ట్రబుల్ వస్తే ఎక్కడ నేను నెగ్లెన్స్ చేయలేదు యాక్చువల్గా. గ్యాస్ ట్రబుల్ వెళ్తే గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ హెవీ బ్లోటింగ్, ఏం తినకుండా ఈవినింగ్ అయ్యేసరికి హెవీ బ్లోటింగ్ అయ్యేది. సో ఇదేదో తేడా ఉందని చెప్పి గ్యాస్ట్రాలజిస్ట్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన. సో వాళ్ళు కొన్ని మందులు ఎండోస్కోపీ ఇచ్చారు. చేపించి హన్మకొండకి వెళ్ళినప్పుడు అక్కడ ఎండోస్కోపీ చేపిస్తే వాళ్ళు ఎండోస్కోపీ చేసి లైట్గా చిన్న అల్సర్ ర్యాషెస్ లాగా ఉంది, అది కామన్ థింగ్ అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు, ప్రాబ్లం ఏం లేదని. సో ఎక్కడ నాకు దానికి అయితే కొన్ని లేదు. రోజులు మెడిసిన్ వాడిండు, కొంచెం నార్మల్ మళ్ళీ తర్వాత ఏమైంది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాస్త హార్ట్ పెయిన్ లాగా అనిపించింది, బాగా బర్నింగ్ మంట, హార్ట్ పెయిన్ అనిపిస్తే మళ్ళీ హార్ట్ చెకప్ చేయించిన కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి. సో అవి అయిపోయినాయి, అదైంది ఇదైంది. ఇవి రెండు అయిపోయిన తర్వాత ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో మలబద్ధకం, మోషన్ కొద్దిగా ఇబ్బంది అయింది. ఇది ఇప్పుడు లేని ఇప్పుడు కొత్తగా ఏంది ఇంత హెల్తీగా ఉండగానే అర్థం కాలేదు. డైట్ కూడా బాగానే చేశారు, జిమ్కి వెళ్తున్నాను. సో అది అర్థం కాక ఏమైంది, సరే ఇక ఎందుకు లేట్ చేయడం చెప్పి అక్కడే మాదాపూర్లో ఒక క్లినిక్ ఉంటే వెళ్ళి చూపించుకున్నా. సో చూపించుకుంటే వాళ్ళు ఏమన్నారు, హెమోరాయిడ్స్ అంటే మన పైల్స్ ఓకే స్టార్టింగ్ అవుతున్నాయి, సో మీరు కొంచెం డైట్ అన్న మెయింటైన్ చేయండి, లేదు మీరు డైట్ మెయింటైన్ చేయలేదంటే సర్జరీ అన్న చేయించుకోండి అన్నారు. సెకండ్ ఏజ్ లో సర్జరీ, సెకండ్ గ్రేడ్ లో ఉన్నాయి అన్నమాట, ఫైల్ సెకండ్ గ్రేడ్ లో సెకండ్ గ్రేడ్. సర్జరీకి రిఫర్ చేసిర్రు వాళ్ళు. సర్జరీ ఎందుకు, మనం మన ఇంత డైట్ హెల్తీ బాడీ కదా అని చెప్పి మళ్ళీ జిమ్ జాయిన్ అయ్యి మళ్ళీ డైట్ మెయింటైన్ చేసి నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే 2 to 3 glasses హాట్ వాటర్ లెమన్ వేసుకొని తాగుతా. అది నాకు పెళ్ళికి ముందు నుంచి అలవాటు. అట్లా అన్నీ చేస్తున్నా కూడా ఎక్కడ అవ్వట్లే. అది వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు, అవి వాడుతున్నా, అట్లా కూడా అవుతలేదు. కొన్ని రోజులు అయ్యేసరికి ఆ పైల్స్ అనేది కాస్త కొంచెం ఎక్కువైంది. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పైల్స్ తగులినట్టుగా నాకు అనిపించింది. సో అట్లా ఓన్లీ పైల్సేనేమో అని చెప్పి నెగ్లెన్స్ చేసినాం. ఇంకా వేరే పెద్ద హాస్పిటల్ పోయినా 3 సార్లు చేయించుకున్నా పైల్స్ హాస్పిటల్, ఈ పైల్స్ హాస్పిటల్ గురించి. సో ఎక్కడికి వెళ్ళినా రిజర్వేషన్ లేదు. లైట్గా అప్పుడు ఒకసారి సడన్గా మోషన్లో బ్లడ్ కనిపించింది. షాక్ అయినా, ఇది మళ్ళీ ఇది కొత్తగా ఏందని చెప్పి మళ్ళీ షాక్ అయినా. సో ఆ మెడిసిన్ డోస్ పెంచిన, డైట్ మొత్తం చేంజ్ చేసిన, మొత్తం డైట్ చేంజ్ చేసినా కానీ ఒక 10 రోజులు అట్లా కొంచెం నార్మల్ అనిపించి మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడు బ్లడ్ ఎక్కువ పడింది. ఇది మీకు అంతా చెప్తుంది 2022 అదే లాక్డౌన్ అయిపోయినాక సెకండ్ పీరియడ్ 2022 అక్టోబర్ నవంబర్ నుంచి ఇలా స్టార్ట్ అయింది. ఇంకా ఇట్లా కాదని చెప్పేసి జనవరిలో మళ్ళీ ఒకసారి వెళ్ళిన హాస్పిటల్కి. 2023 జనవరిలో వెళ్తే వాళ్ళు మళ్ళీ సేమ్ అదే చెప్పారు, ఇంకా లేట్ చేయద్దు అది చెప్పి. నేను మళ్ళీ వేరే హాస్పిటల్ వాళ్ళు సర్జరీ రిఫర్ అయితే నాకు మేము కిమ్స్ వెళ్తే తను పర్లేదు, డైట్ మెడిసిన్ వాడు, ఇది సెట్ అయిపోతుంది సర్జరీ దాకా ఎందుకు అనేసరికి మేము అంటే సర్జరీకి ప్రిఫర్ చేయడం ఎందుకు, డైట్ వల్ల క్యూర్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నప్పుడు అనేసి అట్లా మేము డైట్. అది ఎలా ఉండేదంటే టెంపరీ సొల్యూషన్ అనమాట. డైట్ మెయింటైన్ చేసి ఆ ఫుడ్ ప్రాపర్ గా తీసుకున్నప్పుడు అయితేనేమో అట్లా ఉండేది. మామూలుగా ఇట్లా పైన అట్లా మనకు చూడడానికి సెట్ అయింది అనిపించేటట్టు. మళ్ళీ ఇప్పుడు స్కిప్ చేయడము, బయటకు వెళ్ళడము అట్లా చేసినప్పుడు ఇప్పుడు ఈ మెడిసిన్ మర్చిపోవడం ఏదైనా జరిగితే మళ్ళీ యాసిడిస్ ప్రాబ్లం అయ్యేది. సో అట్లా బ్లడ్ పడుడు కాస్త ఎక్కువైంది. ఒక ఏప్రిల్ 2023 ఏప్రిల్ 12వ తారీఖు 13వ తారీఖు అనుకుంటా, నైట్ హెవీగా పెయిన్ వచ్చేసింది. మోషన్ ఎంత ట్రై చేసినా రాలేదు. కూర్చున్నప్పుడల్లా మొత్తం బ్లడ్ పడ్డది. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి కాల్ చేసి నాకు ఇమ్మీడియట్గా సర్జరీ చేసేయండి అని చెప్పేసి, మనం పైల్స్ మీద ఉన్నాం కదా, సో పైల్స్ హాస్పిటల్కి వెళ్ళి సర్జరీకి వెళ్తే సర్జరీ వాళ్ళు నెక్స్ట్ డేనే అంత ప్రిపరేషన్ చేశారు. సర్జరీ 15వ తారీఖు అయింది, ఏప్రిల్ 15వ తారీఖు అయింది. అయితే అక్కడ ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. ఆ సర్జరీ చేసేటప్పుడు పైల్స్ సర్జరీ వాళ్ళు మన లేజర్ సర్జరీ చేస్తున్నారు. సో సర్జరీ రూమ్లో ఆమె అనస్థీషియా అంతా ఇచ్చిన తర్వాత పడుకున్న సర్జరీ చేసేటప్పుడు మేడము లోపల ఒక ఏదో
డిఫరెంట్ గా ఏదో ఉంది, ఏదో కనిపిస్తుంది సస్పిషియస్ గా గడ్డలాగా. కనిపిస్తుంది, నాకు మేము ల్యాబ్ కి suspicious గా పంపిస్తామని చెప్పారన్నమాట. సో ఇది సర్జరీ చేస్తున్నాను కదా, లోపల ఇంకా వేరే సస్పిషియస్ ఉంది, నాకు కొంచెం ఏదో డౌట్ ఉంది, ఇది నేను టెస్ట్ పంపిస్తా సో అని చెప్పేసి ఆమె శాంపిల్ తీసింది. శాంపిల్ తీసి అంటే నియర్ బై మోషన్ పాయింట్ Okay. అన్నమాట. ఓకే ఆమె కనిపించింది అంటే మీకు ఈ అర్థమైంది. పైల్స్ పైన బ్రదర్, పైల్స్ So, పైన అది అట్లా అది అట్లా ఆమె ఐడెంటిఫై చేసి పంపించింది. అప్పటికి నాకు ఆమె మాట్లాడేటప్పుడు అన్న ఇదేమన్నా వేరే ట్యూమర్ లాంటిదా మేడం అట్లాగే అంటే నువ్వు ఎక్కువ గూగుల్ చేస్తావు అన్నది. అంటే ఏం మనకు ఉంటుంది కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే కొడతాం కదా అని అంటే నువ్వు ఎక్స్ట్రా ఏం చూడకు, సపరేట్గా రిపోర్ట్ వచ్చినాక చూద్దామని చెప్తే సరే తీ అనుకున్న. సర్జరీ కూడా అయిపోయింది. సర్జరీ అయిపోయింది, అది లేజర్ సర్జరీ కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ అయిపోయినా. మళ్ళీ ఒక రోజు ఇంట్లో ఉన్నా, నెక్స్ట్ డే డ్యూటీ కూడా వెళ్ళిపోయినా. నాకు ఈ రిపోర్ట్లు వాటి మీద ఐడియా లేదు, మర్చిపోయినా. సో నా లైఫ్ నార్మల్ అయింది, మోషన్ అంతా అయిపోయింది, అంతా నార్మల్ అనిపించింది, డ్యూటీకి వెళ్తున్నా, అంతా అయిపోయింది. సడన్గా ఒక రోజు మేడం కాల్ చేసింది, డాక్టర్ 10 days గ్యాప్ తర్వాత 1 week 10 days గ్యాప్ తర్వాత ఫోన్ చేసింది. సో ఫోన్ చేసి ఇట్లా ఒకసారి హాస్పిటల్కి రా అన్నది. సో నాకు అప్పటికి అంటే కోరుతుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తుంది తను కాబట్టి ఆయనకు ఒక ఐడియా వచ్చేసింది, కాకపోతే నాకు తెలియదు. అయితే అప్పటికి ఏమన్నది అంటే మేడం నువ్వు హాస్పిటల్కి రా అంటే వస్తున్నా మేడం అంటే ఒక్కని రాకన్నది, ఫ్యామిలీ మెంబర్ని తీసుకున్నా అన్నది. అంటే ఇట్లా మా బాగున్నాడు అంటే వీళ్ళు కాదు మీ ఫ్యామిలీ మెంబర్లే కావాలి, మదరు వైఫ్ బ్రదరు ఎవరైనా తీసుకున్నా. సో అమ్మ వాళ్ళందరూ ఊర్లో ఉంటారు. సో ఏదన్నా అక్కడ వినకూడదు వినాల్సి వస్తే తిను భయపడుతుందేమో, తినని తీసుకెళ్ళవద్దని నా భయం. సో అటు ఇటు చేసి మా బావని రిక్వెస్ట్ చేద్దామంటే ఆయన టైంకి లేడు, విజయవాడలో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు, ఎక్కడ సోర్స్ లేక లేదు నేను వెళ్ళాను. ఈవెనే తీసుకెళ్ళి అంటే ఏమైనా ఫార్మాలిటీస్ ఉన్నాయో ఏంటో అని నాకు తెలియదు, మర్చిపోయాం అసలు, ఆ థాటే లేదు నాకు. సో ఈమెనే తీసుకొని వెళ్ళినాం. మేడం కౌన్సిలింగ్ రూమ్ లో కూర్చుంది, రిపోర్ట్లు వచ్చినాయి, రిపోర్ట్లు తీసుకొచ్చి ముంగట పెట్టాయి. అది చూపించింది, మాకేం అర్థమైతే నాకు మనకేం అర్థం కావాలి. అర్థంగా ఏమైంది మేడం అన్నా అంటే బాబు మీకు క్యాన్సర్ అని అన్నది. నిజంగా ఇప్పుడు ఎట్లా అయితే ఎక్స్ప్రెషన్ ఉన్నామో బ్లాంక్ ఎక్స్ప్రెషన్. నాకు అయితే కొద్దిగా అయితే నేను రిసీవ్ చేసుకోగలుగుతానేమో ఐడియా మీద ఉన్నా, బట్ తనకు షాకే, రియల్లీ షాక్. ఆమె ఒకసారి మా ఫేస్ చూసింది, క్యాన్సర్ అన్నది, రిపోర్ట్లు తీసుకున్నా, సరే మేడం అని లేచి వస్తున్నా. ఆ మేడం మమ్మల్ని చూసి అర్థం చేసుకుందాం మరి ఏమైందో, మళ్ళీ పిలిచింది, వెనక పిలిచి కూర్చో 1 నిమిషం ఆగు అన్నది. కూర్చోబెట్టి మొత్తం కొంచెం ఎక్స్ప్లెయిన్ అంటే కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చింది. భయపడకు, ఇది ఇప్పుడు నీకు ఏజ్లో రావాల్సిన క్యాన్సర్ కాదు, కొంచెం లేటుగా వచ్చేది, అప్పట్లో ఒక 50 పై వాళ్ళకి వచ్చేది అంట అట్లాంటి క్యాన్సర్. సో ఈ మధ్య వస్తుంది, నాకన్నా చిన్న వాళ్ళు అడిగింది అనమాట, ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అని ఒక మాట అడిగింది. ఎక్కడికి వెళ్ళినా అదే అడుగుతున్నారు, ఏ డాక్టర్ వెళ్ళినా అదే అడిగారు. సో అట్లా చెప్పింది, తనతో కూడా తను ఒకటే చెప్పేసింది అనమాట. అంటే వాళ్ళది వేరు కదా, ఇప్పుడు క్యాన్సర్ అంటే ప్రతి దానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వేరు. పైల్స్ కాబట్టి ఆమె పైల్స్ చేసింది, అయిపోయింది. ఆమె ఒకటే చెప్పేసింది, మనకు స్టేజ్ తెలీదు, అది ఎక్కడ స్ప్రెడ్డింగ్ ఉందో తెలీదు, మీరు అర్జెంటుగా డిలే చేయకండి, ఎంత డిలే చేస్తే అంత డేంజర్ అవుతుంది, కంగారు అయితే పడొద్దు, మీరు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, ఏం కాదు, మీరు అంటే మనోధైర్యం అనేది కోల్పోవద్దని చెప్పింది. బయటకు వచ్చేసాము. అంటే మా మైండ్ లో క్యాన్సర్ అనేది అది పెద్ద షాకింగ్ అసలు. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఫ్యామిలీలో లేదు, మనకు వస్తుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయం అది. మన యాక్చువల్ గా చెప్పాలంటే బ్రదర్, మా దాంపత్యం మీద ఒక్కొక్కరు కుళ్ళు ఉండే, ఇంత మంచిగా ఇట్లా ఉన్నారు. తను ఇప్పటికి అంటే ఎప్పటికంటే నాతోటి పెళ్ళి అంటే ఈ క్యాన్సర్ ముందు కూడా ఇంత హ్యాపీగా ఉన్నాం, మన లైఫ్ నాకు ఇది చాలా చాలా అండి అని చెప్పి అట్లా అయ్యేది అన్నట్టు. లేని వాటికి ఆశపడకుండా మా దగ్గర ఏదైతే ఉందో దాంట్లో లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్న టైంలో ఇలాంటిది ఫేస్ చేసాం అనమాట. మళ్ళీ పాప కూడా చిన్న 5 years అప్పటికి. అయితే మేడం కూడా చెప్పింది ఇట్లాంటి వాటికి కొన్ని కీమోలతో కూడా తగ్గిపోతుంది. ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో అయితే నీకు సర్జరీ అవ్వకుండానే క్యూర్ అవుతుందని చెప్పింది. వెంటనే డిలే చేయలేదు, ఇంటికి వచ్చామన్నమాట. ఆమె నేను కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆమె డీలే చేయకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళమన్నది. అంటే అంత ఫోర్స్ఫుల్గా చెప్పడం ఏంటి నాకు అని చెప్పేసి ఆ టైంలో ఎక్స్ప్రెషన్స్ అది అట్లుంటాయి. ఇక అవి చెప్పిన తర్వాత వెంటనే వేరే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినాం. అంటే యాక్చువల్గా ఏమైందంటే నైట్ మాకు ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ వెళ్ళాము హాస్పిటల్కి. ఇంటికి వచ్చేసరికి 6 అయిపోయింది. ఆ విషయం తెలిసింది, ఇంటికి వచ్చాము.
నేనైతే ఎవరికి షేర్ చేయలేదు, అంటే ఫ్యామిలీలో అమ్మ వాళ్ళకి కానీ అట్లా కాల్ చేయలేదు. ఏం బ్లాంక్ అంతా అంటే ఒక చిన్న విషయం కాదు అసలు అది, అంటే అవును, నా మైండ్ క్యాన్సర్ అంటే అంతా పెద్ద నా మైండ్ అసలు రిసీవ్ చేసుకోలేదు ఫస్ట్ ఆ విషయాన్ని. అంటే బ్లాంక్ అంటాం కదా, అదే ఫీల్ లో ఉంది. అంటే నాకు నిజమా అది అని మళ్ళీ అడిగిన, అంటే ఇది క్యాన్సర్ మా ఆయనకు నిజమేనా అని Okay. మళ్ళీ అడిగిన. అంటే నేను ఆలోచించండి, తనైతే ఫిక్స్ అయిపోయాడు, ఎందుకంటే తన బాడీ కండిషన్ ఏంటో తనకు తెలుసు అవును. కాబట్టి బయటికి వరండాకి వెళ్ళిపోయి తను వాళ్ళ అంటే ఇప్పుడు చెప్పాలి. మా అమ్మకి కొంచెం తను బీపీ పేషెంట్, మా అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి సడన్ గా చెప్పడానికి లేదు. Hmm. వాళ్ళ అన్నయ్యకి, మా అక్క వాళ్ళ ఆయనకి ప్లస్ మా అన్నకి, మా ఆయన ఎవరైతే క్లోజ్ గా ఉంటారో వాళ్ళ అన్నయ్యకి అట్లా వాళ్ళ బావకి అట్లా చెప్పాడనమాట. వాళ్ళు షాక్ అసలు, ఓకే. ఎందుకంటే సడన్ గా ఇంత హెల్దీగా ఉన్న పర్సన్ క్యాన్సర్ అంటున్నావు ఏందని. మార్నింగ్ ఎర్లీ అంటే- మార్నింగ్ కానీ వచ్చారు ట్రీట్మెంట్ వాళ్ళంతా. ఉంటుంది కదా మళ్ళీ. అయితే ఒకటి బ్రదర్, మనకి ఏంటంటే మనం ట్రీట్మెంట్ దాకా వెళ్ళలే, మనం రిపోర్ట్స్ వచ్చింది క్యాన్సర్ అని వచ్చింది. సో మాక్సిమం ఆఫ్ ది మన మైండ్ సెట్ ఎట్లుంటది అంటే, ఒక క్యాన్సర్ అన్నప్పుడు కొంచెం భయం ఆల్మోస్ట్ చాలా మంది క్యాన్సర్ తో చనిపోయే వాళ్ళు ఉన్నారు. అవును. సో మన మైండ్ సెట్ ఏంటంటే అది రికవర్ అవుతామో ఏదన్నా అవుతుందో మనకు తెలియదు. సో నాకున్న టెన్షన్, నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకేమైనా అయిపోతుందేమో క్యాన్సర్ తోటి అంటే అనే ఈయన టెన్షన్ భయంలో నాకు లేదు. ఉన్నాడు. ఓకే. ఆహా, నాకేమైనా అవుతుంది అనే టెన్షన్ ఆ రోజు కూడా లేదు. నేను కరెక్ట్గా సీదా సాదాగా మా బ్రదర్ ఫోన్ చేసి ఒకటే చెప్పిన, నాకు క్యాన్సర్, నా కూతురు మంచిగా చూసుకోరు, నేను ఇవాళ రేపు ఉంటానో నాకు తెలియదు, నా కూతురు మంచిది, అది ఏ స్టేజ్ ఎట్లనో రేపు అది నేను బయట పడుతానో నాకు తెలియదు, బయట పడితే మంచిది, లేకపోతే నాకేమైనా అయితే నా కూతురు మంచిగా చూసుకోరి, మా ఆవిడ జాగ్రత్త, కొంచెం వాళ్ళను జాగ్రత్తగా సెల్ చేయండి. సో ట్రీట్మెంట్ అనేది మన తర్వాత ఆలోచిద్దామని చెప్పి మా అన్నయ్యకి చెప్పిన. సో వీళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ ఉంటాడు, ఆయన మా నరేష్ అన్న, ఆయనకి చెప్పిన, అన్న నీకు ఒకటే చెప్తున్నా, సో అన్నయ్య కూడా చెప్పిన, మా అన్నయ్య కూడా చెప్పిన, నీకు కూడా చెప్తున్నా, నా బిడ్డ జాగ్రత్త. అంటే ఇది బ్రదర్ కి ఎంత చెప్పేసాము, అయిపోయింది. నాకు ఏది లేదు, అంటే నాకు ఇట్లా అయింది, నన్ను హాస్పిటల్ తీసుకుపోయి, నేను అసలు ఎవరితో ఈ టాపిక్ మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడినా నా భార్య, నా కూతురు జాగ్రత్త. ఇంకా నేను నా మీద హోప్స్ పెట్టుకోకుండా మనీ తీసుకొని వాళ్ళు వచ్చేసారు నెక్స్ట్ డే. మేము అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హాస్పిటల్స్ పైన అవగాహన లేదు, మేము ప్రైవేట్ అంటే ఒకటి చెప్పాలి ఎట్లుందంటే, ఆ రోజు నైట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే, క్యాన్సర్ అని తెలిసిన తర్వాత తనకి ఏడవాలని ఉంది, నాకు అర్థమైంది, నేను ఏడవాలి. యాక్టివ్గానే ఉన్నారు కదా, జిమ్కి వెళ్తున్నారు, ఒకటేసారి షాక్ అయిపోయినట్టు. అది ఇంకా నెక్స్ట్ డాక్టర్ అయితే షాక్ అయింది అది. సో నేను బయటకు వచ్చిన, తనకు ఫ్రీడమ్ ఇచ్చాను, తను ఇంట్లో కూర్చొని నేర్చుకుంది, నేను బయట కూర్చొని నేర్చుకున్నాను. సాయంత్రం పాప వచ్చింది, తనని ఎట్లా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాలే, తను ఏడ్చేది ఆపి నేను ఏడ్చేది ఆపి ఇద్దరం ఒక దగ్గర కూర్చొని పాపతో నవ్వుకుంటే టీవీ చూసినాం ఆ రోజు నైట్. అంటే ఆ సానుభూతి తన ముందు నేను చూపించాలనుకోలేదు స్టిల్ ఇప్పటి వరకు. ఆయన నాకు ఏమైపోద్దో పాప జాగ్రత్త అన్నట్టు ఆయన నా దగ్గర చూపించుకుంటే ఒక డల్ అయిపోతుంది. ఇది బ్రెయిన్ మైండ్ లో పెట్టుకొని అది అట్లా మేనేజ్ చేసాము. పాపకి తెలియద్దని మళ్ళీ అది వదిలేసి మళ్ళీ ఇంట్లో మరి ఇద్దరం కలవని నవ్వుకుంటే మళ్ళీ పాప దగ్గర కూర్చున్నాం. సో అట్లా రిసీవ్ చేసుకున్నాం. నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన, ట్రీట్మెంట్కి వెళ్ళి స్టార్ట్ అవ్వాలి. అప్పటికి మా అన్నయ్య, మా కో బ్రదర్ వీళ్ళ ఆయన ఇద్దరు వచ్చారు. హాస్పిటల్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మా సార్కి కాలు మొక్కేసిన, సార్ నేను సో అండ్ సో ఇట్లా క్యాన్సర్. ఆయన కూడా అదే చెప్పిన, నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి చదివినావు సార్, నన్ను ఇట్లా చూసుకున్నావు, నా బిడ్డకి ఏదైనా హెల్ప్ చేశారు, నాకు ఏమైనా అయితే నాకు అదొక్క చేయండి సార్ అని చెప్పిన. ఆయన కూడా ఏడ్చండి పాపం. నాకు ఏడ్చేసిన, నాకు అవ్వలే అప్పటికి. ఏడ్చేసిన తర్వాత ఆయన తీసుకొని, సరే నీకేం కాదురా, నేనున్నా, నీకు ఎంత ఏదైనా చూసుకుంటా అని చెప్పి అని సరే అప్పటికి కొంచెం మనీ ఇచ్చిండు. మా అన్నయ్య కూడా మనీ తీసుకొచ్చిండు. సో ఇక లేట్ చేయకుండా హాస్పిటల్ స్టార్ట్ అయితే అయిపోయింది. ఒక హాస్పిటల్కి వెళ్ళినాం, ట్రీట్మెంట్ ఏందని అడిగినాం. ఈ వే ఆఫ్ దీనికి ట్రీట్మెంట్ ఒకటే ఉంటుంది, రెండు అంటే మ్యాక్సిమం బ్యాగ్ వేయాలి. సో బ్యాగ్ అంటే మోషన్, ఇప్పుడు మోషన్కి వెళ్ళే దారి దగ్గర ట్యూమర్ ఉంది కదా, ఆ ట్యూమర్ తీసేయాలంటే మీకు మోషన్ బ్యాగ్ వేయాలి, బ్యాగ్లోకి మోషన్ వస్తుంది. ఇంకా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కొంచెం హెవీ ప్యాకేజ్ చెప్పారు. సో నేను అంత బేర్ చేయలేదు, అప్పటికి నా దగ్గర అంత క్యాష్ కూడా లేదు. సో నాకు ఏం అర్థం కాలేదు. సో అట్లా 2-3 హాస్పిటల్ తిరిగినాం. లాస్ట్ బస్సు తారకం కూడా వచ్చినాం. బస్సు తారకంలో ఇది మన ఆరోగ్యశ్రీ ఉంది, మనకి వైట్ రేషన్ కార్డు. సో బస్సు ధరంలోకి వెళ్ళినాం. వాళ్ళు అంత అది కూడా సేమ్ ఇదే చెప్పారు. నేను పోగానే డాక్టర్ మీరు అన్నట్టు ఒకటే అన్నాడు, నీకు క్యాన్సర్ ఏందిరా, గింత గైడ్ మంచిగా ఉన్నావు, నీకేం క్యాన్సర్. నాకు ఇప్పటికీ నమ్మకం లేదు. ఆ బయాప్సీ 2 సార్లు ఆ బయాప్సీ తీపిచ్చి టెస్ట్ చేయించిండు. అప్పుడు కూడా ఆయన అర్థం కాకపోతే మళ్ళీ
బాడీలోంచి మళ్ళీ పీస్ తీసారు బయాప్సీ, కొలనోస్కోపీ చేసి బయాప్సీ ఇది చేసి దాన్ని వచ్చిన తర్వాత అప్పుడు అది కన్ఫర్మేషన్ చేసుకొని థర్డ్ స్టేజ్ అని తెలుసుకొని థర్డ్ స్టేజ్కి వెళ్ళింది. తెలియలే, చాలా డేంజర్ థర్డ్ స్టేజ్కి మనిషి వెళ్ళింది. నార్మల్ గా ఉన్నాడు, లోపల అది థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. సో అప్పటి నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్, ట్రీట్మెంట్ స్టార్ట్. ఫస్ట్ రేడియేషన్స్ ఇచ్చారు, తర్వాత కీమోథెరపీ అయింది. కీమోథెరపీ మధ్యలో మళ్ళీ సర్జరీ చేసారు. సర్జరీ అయిపోయినాక మళ్ళీ 4 కీమోలు పెట్టారు. సో ఈ వే ఆఫ్ ప్రాసెస్లో చాలా ఒక 3 times నేను డెత్ వరకు వెళ్ళి వచ్చిన. చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. సో ఒకరోజు చెప్తుంటే చాలా బాధ వేస్తుంది, అసలు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. లేదు నిజంగా బ్రదర్, అంటే అసలు ఓవరాల్ గా ఇప్పటిదాకా ఈయన గడిపిన పాస్ట్ కి దీనికి అసలు పొంతన ఉండదు. అయితే మన ఫస్ట్ కీమో ఇచ్చినప్పుడు బాడీ రిసీవ్ చేసుకోలేక రియాక్షన్ అయిపోయి హెవీ మోషన్స్ అయిపోయి ఎమర్జెన్సీలో అడ్మిట్ అయినా. సో అప్పుడు యాక్చువల్గా మాకు కీమోస్ పైన అవగాహన లేదనమాట. అంటే అది ఇప్పుడు క్యాన్సర్ అనేది అసలు ఒక ప్రాణాంతకమైన వ్యాధి. అంటే ఇట్లాంటి డిఫరెంట్ క్యాన్సర్ నాకు ఆన్లైన్ లో గూగుల్ ఎక్కడ దొరకలేదు బ్రదర్. ఒక డాక్టర్ ఒక టాపిక్ చెప్పిండు కానీ సో నాకు ప్రాపర్ గా దాని గురించి ఒక పేషెంట్ కానీ లేకపోతే ఒక ఏదైనా వాళ్ళ పెయిన్ చెప్తే మనకి ఎట్లా వాళ్ళ సిచ్యువేషన్ ఉంటుంది తెలుసుకోవాలని ఉండే, ఎక్కడ దొరకలే. ఎంత ట్రై చేసినా దొరకకపోయేసరికి ఇక నేను సపరేట్ కూకున్నా, సపరేట్గా వాళ్ళు డాక్టర్ చెప్పిన ట్రీట్మెంటే చేసుకున్నా. ఇక అయితే ఒకరోజు ఇట్లా ఎమర్జెన్సీ అయింది. ఫస్ట్ కీమోకి ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ రూమ్లో వేసేసారు. మాట వస్తలేదు, తాగడానికి కూడా అవుతలేదు అప్పటికి. సో అప్పుడు కూడా సేమ్ మా అన్నయ్యని పిలిపించిన, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అమ్మోళ్ళకి చెప్పేసి నాకు నా బిడ్డను చూడాలని ఉంది అని చెప్పిన. అంటే ఆయన ఏడుస్తుండే, ఇక ఎమోషనల్ ఏడుస్తుంటే డాక్టర్లు వచ్చి తిట్టి వెళ్ళగొట్టారు ఆయన. మా పెద్ద మామ వీళ్ళన్న ఉన్నాడు, పెద్ద అన్న ఉండే. సో ఆయన వచ్చి కొంచెం హ్యాండిల్ చేసిండు. ఆ రోజు ఇంకా కళ్ళు మూసుకున్న నాకు గుర్తులేదు. ఇక నెక్స్ట్ డే మేలుకు వచ్చింది. అప్పటికి వేరే రూమ్లో వేసారు, అప్పుడు మేలుకు వచ్చింది, అప్పుడు కొంచెం నార్మల్ అయింది. సో అదొక మేజర్ ఇన్సిడెంట్. తర్వాత చాలా ఉన్నాయి, ఇప్పుడు అది ఆటో ఒకటి ఇది ఒకటి. తర్వాత సర్జరీ అయిపోయింది. సర్జరీ రోజు నిజంగా చెప్తున్నా బ్రదర్, సర్జరీ రోజు రేపు సర్జరీ అనగా ఈమెకు చెప్పిన నాకు రేపు సర్జరీ, నేను ఈ సర్జరీ రూమ్ నుంచి బయటకు వస్తున్నా లేదో తెలియదు. సో నాకు చివరిగా ఒకసారి పాపను చూసుకోవాలని ఉంది అని ఆ రోజు వీడియో కాల్ చేసిన. ఎందుకంటే నేను డైరెక్ట్గా దాన్ని బేర్ చేయలేను. సో వీడియో కాల్ చేసి చూసిన, తను చూసి జాగ్రత్త బిడ్డ అనుకున్న హాస్పిటల్కి వెళ్ళి థియేటర్కి. సో నేను ఈవెన్ ఈ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఆ రోజు ఇవ్వలేదు, అంత స్ట్రాంగ్గా ఉన్నా నేను. ఆపరేషన్ చెప్తుంటే దాన్ని కళ్ళలోకి ఊహించుకుంటా కూడా చాలా అంటే అది హాస్పిటల్కి సర్జరీ రూమ్కి వెళ్ళిపోయినా. తను వచ్చింది, తను అంత ధైర్యంగా నా దగ్గర ఎట్లా యాక్ట్ చేసిందో కూడా అర్థం కాదు. ఎందుకంటే తను చాలా సెన్సిటివ్. హాస్పిటల్కి వెళ్ళింది, అది గుడికి వెళ్ళింది, బొట్టు తీసుకొచ్చింది, పెట్టింది. ఆ రోజు మొత్తం నైట్ అంతా నాతోటే ఉంది రేపు సర్జరీ అనగా. సో చెప్పిన తనకు, అంటే తనకి ఇట్లా ఓపెన్గా అనలేదు కానీ జాగ్రత్త మీరు అని చెప్పిన నేను. సో నేను ఓపెన్గా మీకు చెప్తున్నది ఏంటంటే, యాక్చువల్గా ఆ రోజు నేను బయటికి రావద్దు అనుకున్నా. నేను బ్రతకడానికి నాకు ఇష్టం లేదు. నేను దేవుని ఒకటే కోరుకున్నా, దేవుడా ప్లీజ్ నన్ను సర్జరీ రూమ్ నుంచి లైవ్గా తీసుకురాకు అని. నాకు వే ఆఫ్ లివింగ్ నాకు డాక్టర్ చెప్పిన తర్వాత మోషన్ బ్యాగ్ వేసుకొని జీవితంతో అట్లా బతకాలి అన్నప్పుడు నాకు అవ్వలే, రిసీవ్ చేసుకోలేకపోయినా. సో నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన. నేను బ్రేవ్గానే, నాకు ఇబ్బంది ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అంటే ఏమైనా వేసుకోండి సార్ మీరు అని చెప్పేసిన. పండుకున్నాను. ఇట్లా ఆక్సిజన్ పెట్టి ఒకసారి ఇట్లా పీల్చుకున్న కోమా, మనకి గుర్తులేదు. సో నెక్స్ట్ డే ఆ రోజు నైటే సర్జరీకి మధ్యాహ్నం 12 గంటలకు తీసుకెళ్ళారు. సో నైట్ 8 AM అయింది సర్జరీ. సర్జరీ అయిపోయేసరికి 8 అయిపోయింది. 8 అయింది. ఎమర్జెన్సీ మన ఐసీయూలో కళ్ళు తెరిచిన, ఇంకా బతికే ఉన్నానారా అనుకున్నా. సో అట్లా అయిపోయింది. సరే ఇంకొక రోజు ఐసీయూలోనే సీరియస్ అయింది. లంగ్స్ అంతా ఫుల్ అయిపోయి అది ఎంత పేరుకొని ఆ స్టోమాలోంచి మోషన్ బయటికి రాలేదు. అయిపోయేసరికి ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి ఆ రోజు మొత్తం ఏం తీసుకోలేకపోయినా డాక్టర్ వాళ్ళు ఎట్లా అంటే ఏమనిపిస్తుంది బాబు అంటే వామిటింగ్ లాగా అనిపిస్తుంది సార్ అంటే ఏం కాదని చెప్పి ఏమొచ్చింది బలవంతంగా ఒక టీయో ఏదో తాగిచ్చారు. సో ఇట్లా ముక్కు నుంచి పైప్ ఉంది, లంగ్స్ వీటికి లోపలికి వేస్తారు. ఇట్లా ఒక సిప్పు తాగిన లేదు, మొత్తం వామిటింగ్ అయింది. నోట్లోంచి పైప్ బయటకు వచ్చింది. ఈ పైప్ ముక్కులోంచి ఉన్న పైపు నోట్లోంచి బయటకు వచ్చింది, ఇట్లా మడతలు పడుకుంటూ వచ్చింది. ఇంకా ఆ రోజు తిన భయం చూడాలి, అసలు ఏడ్చేసింది మన ఐసీయూలో. సో అదొక మేజర్ ఇన్సిడెంట్. సో ఎట్టగేళ్ళకి దేవుడు ఏదో రకంగా నన్ను బతికించును. ఈమె
ఆమె ఈమె క్యాన్సర్ వచ్చిన తర్వాత టోటల్ లైఫ్ రివర్స్ అయింది. నేను అనుకున్న కళలు పోయినాయి, నేను అనుకున్న లైఫ్ స్టైల్ పోయింది, నేను అనుకున్న హ్యాపీయెస్ట్ మూమెంట్స్ మిస్ అయిపోయింది. సో అంటే నేను ఏదైనా రిసీవ్ చేసుకుంటున్నా, అది హ్యాపీ అయినా తీసుకుంటుంది, కానీ మేము ఎప్పుడు చేయాలి కదా రియాలిటీని. అంటే మేము ఎప్పుడైనా కూర్చొని లైఫ్ ఇట్లా అయ్యో ఇట్లా అయిపోయింది అని ఎప్పుడు అనుకోలేదు. సో ఈ రోజు కూడా మేము నవ్వుకుంటూనే ఉంటాం. రేపటి రోజు నేను ఒకటే చెప్తాను, రేపటి రోజు నాకు ఏదైనా మనము అంటే టు బి ఫ్రాంక్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అన్న, ఇప్పుడు గతం అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. నేను ఈ రోజు ఇలా కూర్చున్నామంటే ఈ ఇద్దరమే లేము. ఈ రోజు ఇలా కూర్చున్నాం, మీ అందరికి ఇద్దరమే కనిపిస్తున్నాం, కానీ వెనకాల ఇద్దరము లేము. ఏంటంటే ఫైనాన్షియల్ గా వాళ్ళ సార్ కి, టు బి ఫ్రాంక్ ఎప్పటికీ అందరి ముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఫైనాన్షియల్ గా వాళ్ళ సార్ కి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. యాజ్ ఎ పేరెంట్స్ గా వాళ్ళ మమ్మీ డాడీ, మా అత్తమ్మ మామయ్య వాళ్ళ హెల్ప్ ఉంది. ఈ సిచ్యువేషన్ ని బయటపడడానికి మా ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఇంత కాదు. ఎందుకంటే నేను ఒక యాజ్ ఏ హౌస్ వైఫ్ గా ఇంట్లో ఫ్యామిలీని లీడ్ చేయడం తప్ప బయట విషయాలు తెలియదు. అంటే జస్ట్ లైక్ నేను చెప్పాను కదా బ్రదర్స్, నా ఫ్యామిలీ అని. మా కీమో టైంలో మా తమ్ముడు ఉన్నాడు అన్నమాట. టోటల్ ట్రీట్మెంట్ ఒక్కరే ఉండాలి, అటెండర్ చేంజ్ అవ్వద్దు. సో నైట్ షిఫ్ట్స్ ఉండేవి. నైట్ అంతా ఈవినింగ్ 5 o'clock డ్యూటీలో లాగిన్ అయితే మార్నింగ్ 3 వరకు ఉండేది. 3 వరకు మళ్ళీ పడుకొని ఒక 2-3 hours పడుకొని మళ్ళీ 7 o'clock కి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నైట్ 7 o'clock వచ్చేవాళ్ళు. అంటే మాకంటే ఎక్కువ, అంటే యాజ్ అ పేషెంట్ ఆయన కాదు, నేను కాదు, సఫర్ అయింది ఎక్కువ తన అనమాట. తన హెల్త్ అనేది చాలా డౌన్ అయిపోయింది మా వల్ల కూడా. అయితే ఇంకోటి ఫ్యామిలీ అనేది వెనకాల ఉంది మాకు. మ్యారేజ్ అయిన కొత్తలో ఎప్పుడు నా దగ్గర టైం స్పెండ్ చేసి ఏం చేయడానికి పెద్దగా ఎప్పుడు నా బామ్మ రాలే. అయితే ఇది ఇన్సిడెంట్ అయిన తర్వాత డే 1 తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు నాతోనే ఉన్నాడు. ఈ రోజు వరకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ గానీ ఫ్రెండ్స్ మనని నెగిటివ్ పీపుల్స్ ని దూరం పెట్టండి. ఈ సిచ్యువేషన్ లో నేను ఓల్డ్ ట్రీట్మెంట్ లా నేను ఇంకా ఎక్కువ మిస్ అయింది ఏంటంటే నా కూతురిని మిస్ అయిపోయినా. నాకు మీకు ఎంత చెప్పినా నాకున్న హోపే తను. నేను అంటే పదే కూతురు గురించి చెప్తున్నాను కాదు, కానీ సరే ఒక రోజు ఏమైందంటే, నేను ఆపరేషన్ అంతా అయిపోయింది, ఇంటికి వచ్చిన పడుకుంటే అప్పటిదాకా సర్జరీ అయింది, బ్యాగ్ ఉంది, బ్యాగ్ ఉంది ఉంది. సో అయితే పడుకునేటప్పుడు ఏమైంది, ఫస్ట్ కొన్ని రోజుల దాకా నన్ను పాప దగ్గర పడుకునేయాలి, బ్యాగులు ఉన్నాయి కదా ఇబ్బంది అవుతుందని. సో ఒక రోజు వచ్చి నన్ను నీ దగ్గర ఎందుకు పడుకుని ఇస్తలేదు నాన్న, నీ కాలు మొక్కుతున్నా నీ దగ్గర పడుకుంటా అని అడిగింది. లిటరలీ నిజంగా అనిపించింది, ఎందుకు బతికించినావు దేవుడా నన్ను ఇట్లా అని ఆ రోజు మళ్ళీ ఫీల్ అయినా. సో ఆ రోజు ఏదైనా పర్వాలేదు, తన్నినా పర్వాలేదు, తను నాకేమైనా పర్వాలేదు అని చెప్పి ఈ చేతి మీద పడుకోబెట్టుకున్నా. సో ఆ రోజు మర్చిపోలేను. అంటే నాకు అనిపిస్తుంది నా కూతురు నన్ను బతికించుకుందేమో, సో మేబీ తన కోసం బతికనేమో అనుకుంటా. సో ఇప్పటికి కూడా అంతే, తను ఒక్క రోజైనా అట్లా ఫీల్ అయితే అది. ఈ రోజు కూడా ఈ మధ్య అప్పుడప్పుడు ఏమవుతుందంటే, ఇన్ఫెక్షన్ అయింది, నైట్ టైం ఏమవుతుందంటే కొంచెం ఫ్రీగా పడుకోవడానికి బట్టలు రిమూవ్ చేసి ఫ్యాన్ పెట్టుకుంటా. సో అట్లా ఫ్యాన్ పెట్టుకున్నప్పుడు ఈ మొన్న కూడా అడిగింది, ఇట్లా ఎందుకు నన్ను ఎందుకు ఇట్లా దూరం పెడుతున్నావు అంటే, ఇట్లా అంటే నీకెందుకు ఎన్ని రోజులు అట్లా బ్యాగ్ పెడతావు, డాక్టర్ దగ్గరికి పోదాం పర్వాలేదు, తీసేయమన్నాడు, నీతో ఆడుకోలేను ఉంది నాన్న అన్నది. అంటే అట్లా నాకంత హెవీ సెంటిమెంట్ అంతే పాపనే. సో నిజంగా మా అమ్మ తర్వాత నాకు అమ్మ వచ్చిందని అంత సెంటిమెంట్ ఉండే నాకు పాపతోటి. అంటే ఒక ఇక్కడ ఓవరాల్ గా అంటే మీకు అర్థమవుతుంది, అంటే ఇప్పటిదాకా హ్యాపీగా లీడ్ అయిన ఫ్యామిలీ ఒక క్యాన్సర్ అనే భూతం అనేది ఫ్యామిలీలోకి ఎంటర్ అయితే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మేము రిసీవ్ చేసుకోవాలి, కానీ మా పాప చిన్న ఆనందాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది మా దగ్గర నుండి. మీకైనా నేను డ్యూటీకి వచ్చినాక 90% అంటే నాకు పాప అంటే అంటే నేను ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి అంత ఎమోషనల్ వద్దు. సో కాబట్టి కొంచెం దాన్ని పక్కన పెట్టేసి లాస్ట్ గా క్వశ్చన్ ఒకటి అడిగేద్దాం. సో మేడం గురించి ఒకటి చెప్పమంటారు. నాకు దేవత అంతకుమించి నేను ఇంకే, అంటే నేను లాస్ట్ టైం మా స్కూల్ గెట్ టుగెదర్ అయినప్పుడు స్పీచ్లో నేను ఓపెన్గా మాట్లాడిన, దేవుడు అంటే మన ధర్మంలో ఇట్లా ఉంది కానీ నాకు నా భార్య కాలు మొక్కలని ఉంది సార్ అని వాళ్ళ ముందు ఓపెన్గా చెప్పుకున్నా. ఎందుకంటే నిజంగా మా అమ్మ కూడా డిజర్వ్, నమ్ముతుంది అంటే నా విషయంలో. సో అంత సేవ చేసేది, అంత షాక్లు అయింది. అది మామూలుగా అయితే అంటే నేను
కొన్ని మిస్టేక్స్ చేసిన అవి అంగీకరించింది. తర్వాత నేను ఎట్లయినా వాటికి భరించింది. ఎంత సేవ చేసిందంటే తను హెల్తీగా ఉన్న మనిషి కాస్త ఇప్పుడు నాకంటే వీక్ అయింది. సో ఆ విషయంలో నేను నిజంగా మేము మన స్టార్టింగ్లో మా లైఫ్ గురించి మాట్లాడుకున్నప్పటికీ బెస్ట్ జోడీ అన్నా కదా, సో ఎందుకు బెస్ట్ జోడీ అంటే సో ఇప్పుడు చెప్పాడు కదా, సో అందుకే బెస్ట్ జోడీ అనేసి. సో అది తను నిజంగా నాకు నా లైఫ్లో ముగ్గురు దేవతలు. సో మా అమ్మ జన్మనిచ్చింది, తను నన్ను కాపాడుకుంది, నా కూతురు వల్ల నేను బతికిన. మీరు ఎప్పుడు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి అండ్ మీరు అనారోగ్యం నుంచి తొందరగా కోలుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం, దేవుని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ అన్న. మీ లైఫ్ వచ్చేసి హ్యాపీగా లీడ్ చేయాలనేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం.